హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపున కేసులు, మరొక వైపున దాడులు అయితే గతంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గుముఖం బట్టిని. అట్ ద సేమ్ టైం కేసులు నడుస్తున్నాయి, ఇతరత్రా కొన్ని విధానాలకు సంబంధించినటువంటి చర్చ అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సాయి గారు. పెన్షన్లకు సంబంధించి తాజాగా ఏదైతే ఆ మధ్యన అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు, దొంగ పెన్షన్ల సంగతి తెలుస్తామని. అట్లాగే కొంతమంది దగ్గరికి పెన్షన్ల పంపిణీకి ఇప్పుడు రాజకీయ నాయకులు వెళ్ళడం వల్ల ఆ ప్రాంతంలో తప్పులు చేసిన వాళ్ళకంటే అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని, అట్లాగే సదరం సర్టిఫికెట్లు అంటే వికలాంగులకు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్లు వికలాంగులు కాని వాళ్ళకు కూడా ఇచ్చారని కొంతమందిది తేలి, అది కూడా చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని తేలడం, వీటన్నిటి మీదన ఇప్పుడు రివ్యూ పెట్టారు, నోటీసులు ఇస్తున్నారు అన్నటువంటి మాట వినబడుతోంది. దీన్ని ఎలా చూడాలి? దీంట్లో ఒకటి సాంకేతికంగా కరెక్ట్ ఉంది, తగ్గించుకోవాలనే ధోరణి ఉంది. రెండు ఉన్నాయి. తగ్గించుకుని అంటే మనకున్న అమౌంట్ని, దానికున్న పెడుతున్నటువంటి ఖర్చుని తగ్గించుకునే ఆలోచన ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తుంటాయి. ఈ ప్రభుత్వం మరింత ఎక్కువ చేసే అవకాశం కూడా, ఎందుకంటే అలివిగాని హామీలు ఇచ్చారు కాబట్టి నేరుగా హామీలకు ఉల్లంఘన పాల్పడితే వచ్చే రాష్ట్రం కన్నా దీన్ని కొంచెం తగ్గించుకుందామనే ఆలోచన కూడా కొంత ఉండొచ్చు మనసులో. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన ప్రధానంగా సదరన్ సర్టిఫికేట్కి సంబంధించినంత వరకు ప్రధానంగా ఈ వినికిడికి సంబంధించి అనుకుంటాను ఎక్కువగా పర్సంటేజ్, ఎంత ఇనికిడి పర్సంటేజ్ అంటే చెవికి సంబంధించిన డాక్టర్ ఇచ్చేస్తే సమ్ పర్సంటేజ్ పెన్షన్కి అర్హుడైపోతాడు. అందువల్ల 5,000 10,000 దుర్వినియోగం అవుతున్నాయి, ఎక్కువ సంఖ్యలో వచ్చేసినాయి ఈ వినికిడికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్స్. దాంతో పెన్షన్స్ భారీగా ఇవ్వాల్సి వస్తుందని ఒక చర్చ నడుస్తుంది. రెండవది, ఎవరికి పెన్షన్ ఇవ్వాలో, ఇప్పుడు 4,000 అయింది ఇప్పుడు పెన్షన్, దీన్ని అర్హులు కాని వాళ్ళకి కూడా అవి వస్తున్నాయి అంటే ఇప్పుడు దానికి అర్హతకి ప్రామాణికం ఏం పెట్టుకున్నాం, ప్రధానంగా వైట్ కార్డు పెట్టుకుంటున్నాం. మనకు ఒక సందర్భంలో చర్చ వచ్చింది, జిల్లాలో ఒక ప్రకాశం జిల్లాలో ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి జనాభా అంటే హౌసెస్ కన్నా పెన్షన్స్ ఈ వైట్ కార్డులు ఎక్కువ ఉన్నాయని ఒక చర్చ వచ్చింది. అంటే వైట్ కార్డులు ఇప్పుడు అందరూ తీసుకున్నారు. ఎవరు అంటే సాధ్యం కాదంటే డైరెక్ట్గా ఐటీ రిటర్న్స్ ఉండే వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ ఆదాయంలో కూడా తీసుకునేస్తున్నారు. కాబట్టి వైట్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఈ సమస్య వస్తూ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, పెన్షన్ ఒకప్పుడు 200, 250, 300 ఉన్నప్పుడు ఏదో పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలు తీసుకునే దాన్ని చూస్తున్నారు. కొంతమంది తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ముఖ్యంగా అగ్రకులాల్లో కొంత ఆర్థిక వెసులుబాటు ఉంది. ఇప్పుడు 4,000 అయింది, 3,000 నుంచి 4,000 అయింది. ఈ 4,000 అనేది దాదాపు కాంట్రాక్ట్ ఉద్యోగి దరిదాపులో వస్తూ ఉంది. 6,000 8,000 కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయితే ఆ రేంజ్ మంత్లీ వచ్చినప్పుడు ఒక కుటుంబం బతికిపోతా ఉంది. బహుశా ఒకరిద్దరు ఈ రెండిద్దరు ఉంటే ఇంట్లో ఆ లైఫ్ విలేజ్లో సరిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని నిరాకరించడానికి సాధ్యం కావట్లేదు, డిమాండ్ కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఈ రెండు కారణాలు అయితే పెన్షన్స్ పెరిగాయి, అది ఏ మోతాదులో పెరిగాయి అనేది లెక్కకి తేల్చాలి. కానీ ఉంది మాల్ ప్రాక్టీస్, సదరన్ సర్టిఫికేట్లో ఉన్నాయి, పెన్షన్ ఇచ్చే దాంట్లో అర్హత స్థానాలు కొంచెం ఉన్నాయి. వీటన్నిటి ఇది ఏ ప్రభుత్వమైనా షార్ట్ అవుట్ చేయాలి, తగ్గించాలి, దాన్ని నేను కాదను. అది చిత్తశుద్ధితో చేస్తారా లేదా కొంత తగ్గించుకోవాలి ఆర్థిక వెసులుబాటు అనే దానికోసం చేస్తారా, ఏది మోటివ్ అవుతుంది ప్రభుత్వాన్ని అనే దాన్ని బట్టి దీని యొక్క పర్యవసనాలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క గ్రామాల్లో, నేను కూడా విలేజ్లో ఉన్నవాడినే కాబట్టి గ్రామాల్లో వినిపిస్తున్న పాయింట్ ఏంటంటే, కొంత పొలిటికల్గా భిన్నంగా ఉండే వాళ్ళు లేపేస్తారు. ముఖ్యంగా ఈ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అప్పుడు జన్మభూమి కమిటీ లేకపోయినా కొంత ఏదో ఒక మోతాదులో ఇన్వాల్వ్ అవుతారు అనే చర్చ గ్రామాల్లో నడుస్తుంది. ఇంకా ఇంప్లిమెంటేషన్ దారలేదు, మరి చూడాలి. ఖచ్చితంగా తగ్గిస్తారని అంచనా అయితే నేను కూడా ఉన్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అదేదో బ్యాంకులకి అనుసంధానం చేసి ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా వాళ్ళు ఏదో 300 యూనిట్లు కరెంటు దాటిందని, లేకపోతే అట్లాంటి కొన్ని కారణాల వల్ల తీసినప్పుడు చాలా పెద్ద రచ్చ నడిచింది. అట్లాంటిది ఇప్పుడు అట్లాంటిది ఏం జరగకుండా ఉంటుందా? ఇంకా ఎక్కువ నడుస్తుంది ఈ చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్నా ఎక్కువ నడుస్తుంది రచ్చ. కారణం ఏంటంటే, ఆ రోజు ఆర్థిక వెసులుబాటు ప్రధానంగా 300 కరెంటు సంబంధించిన బిల్లు వచ్చేవాళ్ళు, లేదా ఏసీ లాంటిది ఉన్నవాళ్ళు, లేదా కొన్ని ఫైనాన్షియల్ లింక్ పెట్టి చేశారు. ఎందుకంటే వైట్ కార్డులు తీయడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనపట్లేదు కాబట్టి బహుశా ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పుడు కూడా అలజడైంది. అలజడి కావడానికి ఒకే ఒక రీజన్ నేను అనుకుంటున్నా అంచనా ప్రకారం, లబ్ధిదారుల యొక్క అవసరం ఆర్థిక, నేను 200 250 పెన్షన్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండింది, 4,000 వచ్చేసరికి ఏమైందంటే ఇది ఒక కుటుంబానికి అసట్టుగా మారిపోతుంది, గౌరవప్రదంగా మారిపోతుంది. ఆ రీత్యా తీసుకున్నప్పుడు ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు, అర్హుడు వదులుకోవడం, అనర్హుడు వదులుకోవడం సిద్ధంగా ఉంటారు. అందువల్ల అక్కడ నిరసన వచ్చింది.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మంచి ఉద్దేశంతో నిజంగా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉండే తగ్గించే ఉద్దేశంతో చేసిన రాబోయే గొడవ ఏంటంటే మీరు పెన్షన్స్ 4,000 రూపాయలు పెంచడం, కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తా ఉంది అనేది ఒకటి వస్తుంది. రెండోది వాలంటీర్ సిస్టమ్ లేదు కదా, వాలంటీర్ సిస్టమ్ స్థానంలో ఎవరుంటారు, గ్రామ సచివాలయం ఉంటారు, దానితో పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారేమో అని ఒక గందరగోళం కూడా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు వచ్చిన రచ్చ కన్నా ఇప్పుడు రచ్చ ఎక్కువ ఉంటుంది. నేను అనుకుంటుంది వాళ్ళకన్నా ఎక్కువ మోతాదులోనే వీళ్ళు సంఖ్య తగ్గిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఒకటి అనర్హులు ఉన్నారు, ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి మాక్సిమం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి తగ్గించుకుందాం అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఈ రెండు కారణాలు ప్రజల్లో కూడా పాపులర్ చర్చ జగన్ గారు పెడుతున్నారు కదా, ఈయన ఎన్నికల హామీలు ఏదో ఇచ్చేశాడు, అది ఓట్లు అయిపోతే అది మోసం చేస్తున్నాడు, కొన్ని పథకాలు అమలు కాలేదు కాబట్టి వాళ్ళ రచ్చ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రజలు కూడా ఎక్కువ ఉంటుంది. ఏ కారణం తీసేసినా ఇది రాజకీయ కారణంతో వాళ్ళు చెప్పిన మాట తప్పుకోవడం కోసం తీస్తున్నారనే చర్చ వస్తుంది. కాబట్టి అప్పుడు కన్నా రచ్చ ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది. రైట్. బాబు వచ్చారు, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి. ఇవాళ శ్రీ సిటీ సెజ్లో ఒక 7 పరిశ్రమల ఇనాగరేషను, 8 పరిశ్రమలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు బాబుని చూస్తే పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి అనుకోవచ్చా? అది చాలా అన్యాయం. మీరు చెప్పిన లెక్కలోనే 8 పరిశ్రమలు ఇనాగరేషను, 7 పరిశ్రమలకు శంకుస్థాపన. 60 రోజుల్లోనే ఇనాగ్రేషన్ అయిపోతాయి ఏ పరిశ్రమ అయినా. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది కదా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటివైతే ఓకే, ఎవరు ఖాతా వేసుకుని నాకు అభ్యంతరంలా. ఇనాగరేషన్ చేసే కంపెనీలు 6-7 కంపెనీల దాకా చేసే ఆలోచన ఉన్నాడు. 5,000 కోట్ల సంథింగ్ ఎంత అమౌంట్ చెప్తున్నారు పెట్టుబడులు వచ్చాయని. ఈ 60 రోజుల్లో పరిశ్రమలు పెట్టి దాన్ని పూర్తి చేసి ఇనాగరేట్ చేయడం సాధ్యమా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రారంభోత్సవం చేసేది ఖచ్చితంగా ప్రీవియస్ గవర్నమెంట్ కాలంలో జరిగినవి ఉంటాయి. అదేం తప్పు కూడా కాదు, ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్ లో చేయడం మంచిదే, నేను కాదన్నా. కొత్త పరిశ్రమల శంకుస్థాపన కూడా ఈ 60 రోజుల్లో జరిగింది కూడా అనుకోలేము. ఇదే కంటిన్యూ ప్రాసెస్. నాకున్న అవగాహన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక శ్రీ సిటీ అంటే తిరుపతి జిల్లా నేను లెక్కేసుకుంటే 22,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చినాయి. అంటే శంకుస్థాపన జరగడం కానీ ఒప్పందం జరిగిపోయింది. నాకు ఆ లెక్కలు కూడా ఉన్నాయి, మీకు పంపిస్తాను. 22,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు. ఏంది నేను చెప్పేది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఓన్లీ తిరుపతి డిస్టిక్కే దాదాపు 20,000 పైచీలకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని దాంట్లో ఒక అంచనాతో ఉన్నారు. కానీ ఇవి అవగాహనకు వచ్చేసినాయి, అగ్రిమెంట్ కుదిరారు, కొన్ని శంకుస్థాపనలు కొన్ని జరిగిపోతున్నాయి. వాటిలో ఇది కొంత ఉండొచ్చు. ఇప్పుడు 5-6 కంపెనీలు ఏదైతే ప్రారంభోత్సవం చేసి ఉండొచ్చు. కాబట్టి దాన్ని అట్లా చూడాలి. చంద్రబాబు గారు రావడం ద్వారా పరిశ్రమలు వస్తే సంతోషమే. కానీ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మేము చేసినామని చర్చ పెట్టకుండా ఈ ప్రభుత్వం శ్రీ సిటీకి ఉన్న అవసరాలు, శ్రీ సిటీకి ఉన్న అవకాశాలు అందిపుచ్చుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి అప్రిషియేట్ చేస్తూ ముందుకెళ్తే వెల్కమ్, దాన్ని ఏం తప్పడాల్సిన అవసరం లేదు. కానీ విపరీత పోకూడదు, బాగుండు. ముఖ్యంగా వాళ్ళు పోతాం లేదు కానీ మీడియా ఎక్కువ పోతా ఉంది. నేను మార్నింగ్ కూడా పేర్లు అనవసరంగా కొన్ని డిబేట్లు చూసా. అసలు బాబు గారు వచ్చారు, 5,000 కోట్లు అప్పుడే వచ్చేసినాయి, ఏమొచ్చేసినాయి, ఏదేదో కంపెనీలు మాట. కొత్త ఈరోజు సాయంత్రం డిబేట్ లో కొత్త చర్చ, సీసీటీ సృష్టించిన చంద్రబాబు అని కూడా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పెట్టడం వల్ల ఈ తలనొప్పి, ఈ ఛానల్స్ అందులో పాల్గొనే మహానుభావులు చెప్పే మాటలు చంద్రబాబు గారు వినకుండా యాజ్ బై కంటిన్యూ ప్రాసెస్ లో నా ప్రయత్నం నేను చేస్తుంటే చాలా గుడ్ విల్ వస్తుంది. అట్లా కాకుండా దీని సృష్టికర్త నేనేం చెప్పేసి ఇప్పుడు వచ్చిన పరిశ్రమలను నా ఖాతానని చెప్పేసి ఖాతాలు ఎందుకు వేసుకోవాలి? గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్ అనుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి సీరియస్ గా. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొదటి ప్రారంభోత్సవం ఇదే, శ్రీ సిటీనే. ప్రత్యేక హోదా లేదు, ఏ ప్రత్యేక డ్రైవ్ లేదు, ఎట్లాంటి ఒప్పందాలు, ఎట్లాంటి సమ్మిట్లు లేవు. నేరుగా శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయంటే ఒకటే శ్రీ సిటీకి ఉన్న జనరల్ అడ్వాంటేజ్. రాయలసీమ ప్రాంతంలో ఎండ్లో ఉండడం, చెన్నైకి దగ్గరగా ఉండడం, భూమి అవకాశం ఉండడం, వాతావరణ సమతుల్యత, ఇవన్నిటి కారణం భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలో హైలీ సక్సెస్ఫుల్ ఎస్ఈజెడ్ ఇన్ శ్రీ సిటీ. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభంలో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. కాబట్టి ఇప్పటికే 50-60 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అందులో. కానీ దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి? కొత్తగా ఏదో అద్భుతాలు చేయడం మానేసి ఈ శ్రీ సిటీ, కడపలో ఉన్న కొప్పర్తి, విశాఖపట్నం లాంటి జనరల్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి సెంటర్లు ఎంచుకుంటే ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా వస్తాయి. అది ప్రభుత్వానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది అనే కోణంలో కానీ శ్రీ సిటీని మోడల్గా తీసుకుంటే బెటర్. ఆ రకంగా ఆలోచిస్తే మంచిది. అందుకు భిన్నంగా రాజకీయ కోణాలు ఇస్తే కొత్త చర్చ కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. శ్రీ సిటీ సెజ్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి పబ్లిక్కి తెలియాల్సింది. శ్రీ సిటీ సెజ్ అసలు ఎవరు తెచ్చారు? అది చంద్రబాబు గారు కదా. శ్రీ సిటీకి సంబంధించి శ్రీ సిటీకి కాదు కానీ శ్రీ సిటీలో ఆ భూములు, అసైన్ భూములు ఉన్నాయి కదా, 12,000 ఎకరాలు అనుకుంటాను.
వాటి కాంపన్సేషన్ ఇచ్చేవాళ్ళు కదా సాయి గారు ఒకప్పుడు. దానికి వాళ్ళకి ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసుకుంటా ఉందనే చర్చ వచ్చినప్పుడు మేము లెఫ్ట్ లో ఉన్నప్పుడు ఆందోళన చేసాం. నేను కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాను. అంటే నేను నాకు కొంత పరిశ్రమతో అనుబంధం లేకపోయినా ఆ చరిత్రతో కొంత అనుబంధం కూడా జరిగినాయి కదా అక్కడ. కాల్పులు జరిగాయి, పెద్ద ప్రాణ నష్టం జరగలేదని కాల్పుల వరకు పోయినాయి. సైకిల్ యాత్రలు, వామపక్షాలను చేసి నేను కూడా అరెస్ట్ అయినాను, జైలుకి వెళ్ళాను ఆ సందర్భంలో రాజశేఖర గారి ప్రభుత్వం. ఆ ప్రభావం ఏమైందంటే ఆ 12,000 ఎకరాలు ఏదో అనుకుంటాను, 6,000 ఎకరాలు అసైన్ భూములు ఏదైతే ఉన్నాయో వాటి ఫస్ట్ టైం రాజశేఖర గారు కాంపన్సేషన్ ఇచ్చేసి దాన్ని తీసుకున్నాడు. అంతకుముందు ఇచ్చేవాళ్ళకి, ఎందుకంటే అసైన్ భూములు అనేది ప్రభుత్వం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, దాన్ని మార్చి ఇచ్చాడు. ఆ రకంగా శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారే, దాని ఇనాగ్రేషన్ చేసింది కూడా రాజశేఖర్. శ్రీ సిటీ కంప్లీట్ గా రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్రే చూడాలి తప్ప ఇంకోటి కాదు. దానికి పెట్టిన ఖర్చు కూడా నాకున్న అవగాహన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెట్టిన ఖర్చు 1,200 కోట్లు, 1,800 కోట్లు, బిలో 2,000 crores సాయి గారు. ప్రభుత్వం నుంచి దానికోసం వెచ్చించిన డబ్బా, అసైన్ భూములు అవన్నీ తీసుకోవడం, కాంపన్సేషన్ కావచ్చు, కొన్ని వాటికి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంతకు 10 రెట్లు ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చేసింది. ఇప్పుడు 50-60 వేల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వచ్చినాయి. 50-60 వేల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చినాయి. దాన్ని రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే రెండు. ఒకటి, ఆ రోజు నేషనల్ వైడ్ గా మన్మోహన్ సింగ్ గారు SEZలు విస్తృతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, నూతన ఆర్థిక పరిశ్రమలు స్పీడప్ చేసే క్రమంలో. దాన్ని అందిపుచ్చుకున్న మొదటి ముఖ్యమంత్రి రాజశేఖర్. అప్పుడు విమర్శలు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ భూములు రేట్లు పెంచుకోవడం కోసం ఈయన SEZలు ప్రోత్సహిస్తున్నారని రాష్ట్రం అంతా గోల జరిగింది. ఆయన వినకుండా ఆయన శ్రీ సిటీ సృష్టించాడు. శ్రీ సిటీకి వ్యతిరేకంగా కూడా ఆందోళన జరిగింది. కానీ ఈరోజు శ్రీ సిటీ అందరూ అద్భుతం అంటారు. కాబట్టి ఆ శ్రీ సిటీ ఎంచుకున్న ప్రాంతం శ్రీ సిటీ. నాకున్న అవగాహన మేరకు సాయి గారు, శ్రీ సిటీ వాటర్ సెల్ఫ్ సఫిషియెంట్, అంటే చెరువులు చుట్టుపక్కల కొన్ని ఉన్నాయి, ఆ చెరువులతో వచ్చే నీళ్ళతోనే దాని సఫిషియెంట్ సరిపోతుంది. పక్కగా పైప్ లైన్ కూడా వేయలేదు. మీకు కియా పరిశ్రమకు ప్రత్యేకించి అంద్రినివా నుంచి పైప్ లైన్ కూడా వేసినారు నాకున్న అవగాహన మేరకు. కానీ ఇక్కడ పైప్ లైన్ లేవు, నీటి ఏమి లేవు. అయినా లేకపోయినా ఆడ ఉన్నటువంటి నేచురల్ అడ్వాంటేజ్ ఇచ్చా కొన్ని చెరువుల ద్వారానే సెల్ఫ్ సఫిషియెంట్గా ఇచ్చి వాటర్ని వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. ఆ రకంగా చెన్నై అందుబాటులో ఉంది. అంటే గొప్ప ప్లేస్ని ఎంచుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని కొనసాగించాడు. ఈరోజు దాని అద్భుతమైన ఫలితాలు మనం అందుకుంటున్నాం. 2014 విడిపిన తర్వాత కూడా ఈ రోజు వరకు 10 ఏళ్ళ అనుభవాన్ని తీసుకోండి సాయి గారు. అమరావతి ఫోకస్ అయింది, విశాఖపట్నం ఫోకస్ అయింది, కానీ ఎప్పుడు ఫోకస్ కాల శ్రీ సిటీ. కానీ ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ పరిశ్రమలు వచ్చింది శ్రీ సిటీలో. చంద్రబాబు గారు వచ్చిన లెక్కలు కూడా తీసుకోండి, ఈ 10 ఏళ్ళలో ఎక్కువ వచ్చినాయి. కానీ అంత ఫోకస్ దాంట్లో ఫోకస్ కానీ ఇంకా పాకబెడితే తిరుపతి టు శ్రీ సిటీ అద్భుతాలు జరుగుతాయి. చంద్రబాబు గారినప్పుడు హీరో హోండా అనుకుంటున్నాను శ్రీ సిటీ పక్కన 2,000 మంది ఎంప్లాయీస్కి ఇచ్చింది. అది కూడా శ్రీ సిటీ పక్కనే వచ్చింది, చంద్రబాబు గారు వచ్చిన కాలంలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా శ్రీ సిటీ ద గుడ్ ప్లేస్. దాన్ని రాజశేఖర గారు సృష్టించారు, అదొక గొప్ప విషయం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిట్ వస్తుంది తప్ప ఇంకోరికి కాదు. రైట్. అన్న క్యాంటీన్లో అన్నటువంటిది మళ్ళీ లైన్లోకి వచ్చినాయి. ఇది ఆనాడు జగన్ చేసిన తప్పు అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్న క్యాంటీన్ల వరకు దాన్ని అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించడం కూడా ఇక్కడ మంచిదే. అయితే వాళ్ళు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, మేము పెన్షన్స్ అంతకన్నా గౌరవ అన్న క్యాంటీన్లో 5 రూపాయలు లైన్లో పెట్టుకొని భోజనం చేయాలి, అదే మేము ఇంటింటికి పేదలందరికీ పెన్షన్స్ ఇస్తున్నాం, 3,000 రూపాయలు వాలంటీర్ దశకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు, అదేవిధంగా అనేక పేదలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం, వాళ్ళు డబ్బు వాళ్ళ చేతిలోకి ఇస్తే వాళ్ళే దర్జాగా తింటున్నారు, దర్జాగా వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు, అలాంటి మంచిది చేసుకొస్తున్నాం, అలాంటి అన్న క్యాంటీన్లు ఎందుకనే మాట వైసీపీలు అన్నారు. అది కరెక్ట్ కావచ్చు. అది రోజు పిలపడానికి 10 ఏళ్ళని పడుతుంది కదా. కాబట్టి అన్న క్యాంటీన్ కనీసం పేరు మార్చాలి, దాన్ని కొనసాగించుంటే బాగుండేది అనేది నా ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు పేదలకు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో, ఎందుకంటే వలస కార్మికులు వీళ్ళందరూ ఉంటున్న సందర్భాల్లో తిరుపతిలో కూడా నేను చూస్తున్నాను, ఇది గుడ్, దాన్ని ఆహ్వానించాలి. అంతవరకే తెలుగుదేశం పరిమితం అయితే కూడా మంచిది, వాళ్ళు కొనసాగించుంటే మంచిది, అవసరం పేరు మార్చుకోండొచ్చు, అంతవరకు వారిని మనం తప్పుపట్టాలి. అంటే తెలుగుదేశం కూడా గుడ్, మంచి మళ్ళీ ప్రారంభించారు, వలస కార్మికులకు పేదలకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో మంచిదే. కానీ దాన్ని విపరీత పోకల్లో తీసుకెళ్లి ఆయన తగ్గించాడు కాబట్టి పేదలకు భోజనం లేకుండా పోయింది 5 ఏళ్ళు, దానికి చిత్ర విజ్ఞానాసాలు వేసుకొని లేనిపోని తంటాలు తెచ్చుకోవడం అనవసరం. ఖచ్చితంగా దీన్ని ప్రారంభించాలని అభినందించాలి, మీ ప్రయత్నం కొనసాగాలని ఆశిస్తున్నాం, మంచిదే. కానీ దానికి అదే సర్వరోగ నివారణ పేదలకు అనే చేస్తే మన రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లు ఎన్ని, అంటే తింటున్న వాళ్ళు ఎంతమంది, అంటే అసలు ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో అన్న క్యాంటీన్ల దగ్గరకు రాలేరు, ఎక్కువగా అర్బన్ రిలేటెడ్ గా వస్తుంటారు, కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అన్న క్యాంటీన్లు ఒక వెసులుబాటు, అందుకు అప్రిషియేట్ చేద్దాం ప్రభుత్వాన్ని. అదే ఏదో అద్భుతాలు జరిపినాయి, ఇదే దూరదృష్టి, గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల ప్రభుత్వం పంపు కొల్లేలు అయిపోయిందని మాట్లాడితే ఏమవుతుందంటే అన్నెసరీ కాంట్రడిక్షన్కి వెళ్తారు. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈ
ఆ, ఏదైతే సచివాలయాల ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు మిగతా వాళ్ళని బదిలీ చేస్తున్నారు, వీళ్ళది వచ్చేటప్పటికి టర్మ్ తేడా వచ్చింది. ఇంకోటి అసలు సచివాలయాల వర్కింగ్ సిస్టమ్ ఇప్పుడు సెట్ అయిందా లేదా మారిందా? సచివాలయం వచ్చేటప్పటికి వాళ్ళ కోరికలు వేరేగా ఉన్నాయి, ప్రభుత్వ ఆలోచనలు ఇంకో రకంగా ఉన్నాయి. నాకున్న వారి మీరు సచివాలయాల్లో అందరూ పర్మనెంట్ ఎంప్లాయీసే. 1,30,000 మంది ఎంతో సెలెక్ట్ చేశారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. అయితే ఆ సచివాలయ ఉద్యోగుల్లో కనీసం 70 to 80% తెలుగుదేశం రావాలని కోరుకున్నారు. తెలుగుదేశం రావాలని కోరుకున్నారనే దానికన్నా వైసీపీ పోవాలని కోరుకున్నారు. అదొక విచిత్రంగా అనిపిస్తుంది. ప్రభుత్వం 30 ఏళ్ల జీవితాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి 3 ఏళ్లకు తిరగన వాళ్ళు వద్దనుకోని వరకు రావడం అనేది విచిత్రంగా. దానికి ప్రధానమైన కారణం కనపడింది ఏంటంటే సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల మాకు ఈ రోజు వారి ఈ పనులు ఎదిరిపోతా ఉంది, ఈ పనులు చేపిస్తున్నారు. బట్ రెవెన్యూ సైడ్, ప్రభుత్వ సైడ్ లో వెళ్ళిపోతే బాగుంటుంది అనే భావన వాళ్ళు ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారులు సచివాలయం పైన బలమైన ముద్ర జగన్మోహన్ రెడ్డిది ఉంటుంది కాబట్టి తొలగించేస్తే దాన్ని తొలగిస్తారు, ఏదో ఒక మార్పులు చేస్తే మమ్మల్ని గవర్నమెంట్ లో కలిపేస్తారు అనేది వాళ్ళ కోరిక. ప్రభుత్వం అలా చేస్తుందా లేదా వేరే ఆలోచన చేస్తుందా అని చూడాలి. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన ప్రకారం వాలంటీర్ పనిని దాదాపు సచివాలయ సిబ్బందికి పెడుతున్నారు. ఇంకా కొన్ని పనులు పెట్టి ఏమైనా మాడిఫికేషన్ చేస్తారా అనేది మాత్రం కనపడతా ఉంది. సచివాలయ సిబ్బందికి వాలంటీర్లు చేసే పని కూడా అప్పగిచ్చి పని చేయిస్తారు అనేది ఇప్పుడు మనకు కనిపిస్తోంది. కానీ వాళ్ళు ఆశిస్తున్నది మాత్రం గవర్నమెంట్ లో కలిపేస్తారని. కానీ నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ లో కలపడం అంటే అదనపు సమస్య అవుతుంది. వాళ్ళు ప్రమోషన్స్, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ వస్తాయి, లేట్ అవుతుంది. వాళ్ళ కోరికలు అట్లున్నాయి, వాళ్ళ కోరిక నెరవేర్చవచ్చు. కానీ సచివాలయ సిబ్బందికి మాత్రం పని భారం పెరుగుతుందని నేను అనలేను. కానీ వాలంటీర్ల పని మాత్రం అప్పగించే పని మాత్రం ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా దాని రూపురేఖలు ఎలా మారుతాయని చూడాలి. రైట్, వాలంటీర్ సిస్టమ్ ఇక లేనట్టేనే, ఎందుకంటే అసలు దాని మీద చర్చ కూడా పోయింది. ఇదివరకు అయితే చేయబోతున్నాం, వాళ్ళల్లో స్కిల్స్ డెవలప్ చేస్తాం, కొంతమందికి ఇట్లాగ మాటలు వచ్చినాయి. ఇప్పుడు శాంతం ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్న సిస్టమ్ ప్రకారం ఎలక్షన్ లో మనం చెప్పినాము వాలంటీర్ల సిస్టమ్ ద్వారానే, వాలంటీర్ల సిస్టమ్ లేకుండానే ఆ రోజు అన్నారు. వాలంటీర్లు లేదని కాదు, కానీ వాలంటీర్లతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పనిచేయకూడదు అన్నారు. కాబట్టి గ్రామ సచివాలయ సిబ్బందిని ఇవ్వచ్చని ఆ రోజు చెప్పినాం. ఆనాడు దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారులు చేయించి ఆపేసినారు. ఇప్పుడు చేసి చూపించాను చూడు, ఆ రోజు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ముందు ఎట్లా చెప్పారు అబద్ధాలని కూడా ఆ రోజు మాట్లాడారు. కాబట్టి చాలా ఇప్పుడు దాన్ని మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు. ఒక్క రోజుల్లోనే వాలంటీర్లు లేకుండానే వాలంటీర్ల సిస్టమ్ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా పంచిన గ్రేట్ గవర్నమెంట్ ఏదంటే మన పార్టీ అని చెప్తున్నాడు ఆయన. పంచారు కూడా, 1-2 రోజుల్లో ఫినిష్ అయింది, చెయ్యొచ్చు కూడా. అయితే ఇక్కడ ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతుంది సాయి గారు, గతంలో ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఎట్లా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు అంటే ఆ రోజు చేయలేకపోవడం కరెక్టే, ఈ రోజు చేయడం కూడా కరెక్టే. కానీ ఉల్టాగా అనిపించవచ్చు. పాయింట్ ఏంటంటే ఆ రోజు 3 రోజుల క్రితం తీర్పిచ్చింది ఎలక్షన్ కమిషన్, వాళ్ళందరినీ తీసేసి వీళ్ళు పెట్టమని. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ 4వ తేదీ అధికారులు రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి అధికార యంత్రాంగం వాలంటీర్ల పనిని సచివాలయ సిబ్బందితో చేయించడానికి కావాల్సిన ట్రయల్స్ అన్ని వేసినారు. అంటే 20 రోజుల ముందు నుంచి దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వచ్చినారు. రెండో పాయింట్ ఏంటంటే ఈ రోజు కూడా సాయి గారు 2-3 నెలల తర్వాత వస్తుందేమో, తంబు లేదు, నేను విలేజ్ లో ఉంటానని చెప్తున్నాను. అంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో తంబు తీసుకోకుండా ఇస్తున్నారు. వాలంటీర్ ఉన్నప్పుడు తంబు ఉంది. ఇప్పుడు తంబు తీసుకొని ఎందుకు ఇవ్వలేదు అంటే ఏదో మోసం చేయాలని కాదు. తంబు సిస్టమ్ అమలు చేయాలంటే 2-3 నెలలు వాళ్ళు ట్రైన్ కావాలి. ఇప్పుడు వాలంటీర్లు అయితే ట్రైన్డ్, కానీ వీళ్ళు ఆ సచివాలయ సిబ్బంది ఆ ట్రైన్డ్ లేదు. కాబట్టి ఆ తంబు సిస్టమ్ ఇప్పుడు లేదు. కాబట్టి వాళ్ళు నేరుగా పోయి వాళ్ళే డబ్బులు చేతికి ఇస్తున్నారు. కానీ కొంతకాలం పోయిన తర్వాత మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 4,000 పెద్ద అమౌంట్ నేను ఇచ్చేసానంటే మీరు ఏం చేయగలరు, ముసలి వాళ్ళు ఉండే వాళ్ళు ఏం చేయగలరు, ఇట్లాంటి సమస్య వస్తుంది. బహుశా నేను అనుకుంటుంది దాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా చెయ్యొచ్చు. తంబు వాళ్ళకి నేర్పించడమే పెద్ద బ్రహ్మయుద్ధి కాదు, ఇది నేర్పడానికి 2-3 నెలలు పడుతుంది. అంటే నా పాయింట్ ఏంటంటే ఆ రోజు చేయకపోవడానికి ఏంటంటే తంబు వేయడం, వాలంటీర్ పనులన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా చేయాలంటే 3 రోజుల్లో వాలంటీర్ సచివాలయ సిబ్బంది చేస్తుండే వాళ్ళు కాదు. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 4వ తేదీ నుంచి ట్రయల్ రన్స్ చేయడం, తంబు లేకుండానే 2 నెలలు ఇచ్చినారు. కాబట్టి ఇది ఆ రోజు అనుకుంటే ఇది కూడా చేస్తుండదు. కాబట్టి ఆ రోజు తప్పు చేసి ఈ రోజు ఇది గొప్ప అని కాదు. నేను అనుకుంటుంది వాలంటీర్లు అనేది ఇకైతే ఉండరు. రైట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫైళ్ల దగ్ధాన్ని ఎలా చూడాలి? సాయి గారు, తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఇప్పుడు ఫైల్ దగ్ధం అనేది పోలవరం కాదు. సమస్య ఏంటంటే చెప్పే మాటల్లో కూడా పోలవరంలో ఒక తట్టెడు మట్టి కూడా జగన్ వేయలేదంటారు. ఇంకా అవినీతి ఏం చేసేది? మనమే చెప్పినాం తట్టెడు మట్టి కూడా వేయలేదని చెప్పినాం. ఇంకా ఫైల్ దగ్ధం అయితే ఏమి దగ్ధం అడే ఉంటాయి. ఇంకా ఫైల్లో ఏదో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు ఖర్చు పెట్టుంటే తింటారనుకోవచ్చు. ఖర్చు పెట్టుకుని తినడానికి స్కోప్ లేదు కదా. కాబట్టి చేస్తున్న వాదనలకి వరలేదు. ఇంకోటి టీటీడీలో సంబంధించిన వెస్ట్ ఒక డిపార్ట్మెంట్లో కూడా
అధికారులు చెప్పారు, కానీ రాజకీయ నాయకులు పోయి పర్యటనలు చేస్తున్నారు అధికార పార్టీలు ప్రధానంగా. నాకున్న అవగాహన, ఇప్పుడు ఉదాహరణ వాళ్ళు చెప్తుంది, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డిఏ అంటున్నారు కానీ కాదు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఒక సెక్షన్ ఆఫీసర్ ఫైల్ దగ్గదాం, ఫైల్ ఖాళీ, ఏదో పూజ కార్యక్రమం ఏదో పాల్గొన్నప్పుడు అది పడిందని ఒక చర్చ ఉంది. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. నా పాయింట్ ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆ పైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆ పైన సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆ పైన చీఫ్ ఇంజనీర్, మళ్ళీ చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో పర్సనల్ ఆఫీసరు, కేసు వర్కరు, డిప్యూటీ చీఫ్ ఇంజనీరు, ఆ తర్వాత పైన జేఈఓ, ఎఫ్ఏఎన్సిఓ, తర్వాత ఏమని ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా సర్క్యులేట్ అవుతాయి ఫైల్స్. ఇవన్నీ ఆన్లైన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో 100% ఆన్లైన్ విధానం అమలవుతుంది. ఈ ఫైలింగ్ అమలవుతుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా వస్తుంది. తెలుగుదేశం 2014-19లో కూడా ఆన్లైన్ పరిపాలన ఉన్నప్పుడు ఫైల్ దగ్ధం చేసి ఏం సాధిస్తారు? ఫైల్ దగ్ధం జరిగిన దాంట్లో అధికారులు తప్పున్నా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ముద్ర లాంటిది కదా ఫైల్స్ అన్నది. అట్లాంటిది వాటిని బై హ్యాండ్గా వాళ్ళు చేసేస్తే చాలా ప్రమాదం పోకళ్ళది. మనకు అంటే మొట్ట పాయింట్ సమాచారం పోవడానికి స్కోపే లేదు. ఈ ఫైల్ దగ్ధమైనంత మాత్రాన దాంట్లో ఉన్న మంచి చెడ్డలు ఎవరు తప్పించుకోలేరు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే అంత మాత్రాన ఫైల్ దగ్ధం చేయొచ్చా? 100% ఎవరైనా చేస్తుంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది తప్పు, అది ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన హక్కు కాబట్టి. కానీ వీళ్ళు చేసిన ప్రచారం ఏంది? దీంట్లో మాల్ ప్రాక్టీస్ పాల్గొన్న వాళ్ళు కాల్చేసి సాక్ష్యాలను చెడగొట్టేస్తున్నారు అనేది మాత్రం నేను అంగీకరించను. ఒకవేళ కొట్టేవాడు ఉద్దేశం అది కావచ్చేమో, ఆచరణ సాధ్యం. ఇంతకుముందు చెప్పాను అది లెక్క, ఏఈ నుంచి ఈఓ వరకు 10-15 ఆఫీసులు జరుగుతుంది. ఆ 10-15 ఆఫీసుల్లో ఆ సమాచారం ఉంటుంది. రెండోది మొత్తం మీ ఫైలింగ్ కంప్యూటర్, వాళ్ళ ఆఫీస్లో ఉన్న కంప్యూటర్ని పగలగొడైనా కుదరదు. ఎందుకంటే టీటీడీ వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్ అనేది ఎట్ట సాధ్యం అవుతుందో, కంప్యూటర్ పరిమితం కాదు కదా. కాబట్టి నేను ఇదే ఉంటుంది అనుకుంటాను రాష్ట్రవంతంగా. మదనపల్లి కానీ లేకపోతే పోలవరం కానీ ఫైల్ దగ్ధం అనేది ఒక రాజకీయ వ్యాపకంగా మాట్లాడేస్తున్నారు. అంటే రేపు ఏమి దొరకకపోతే కాల్ చేసినారని చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారా ఏంటి అర్థం కావట్లేదు. కాబట్టి నేను అనుకుంటుంది ఇవి ఫైల్ దగ్ధం అనేది రాజకీయ కోణం. తప్పు చేశారో లేదు నేను చెప్పను, చేసినోడికి దురుద్దేశం ఉండొచ్చు. కానీ వీళ్ళు ప్రభుత్వ అధికారులు చెప్పట్లేదు, నాయకులు చెప్తున్నట్టుగా ఇది తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం వాళ్ళు ఏముందా కానీ తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సమాచారం నిక్షిప్తమై ఉంది ఆన్లైన్ పరిపాలన కాబట్టి. రైట్. లిక్కర్ స్కామ్కి సంబంధించి వాసుదేవరెడ్డిని ప్రశ్నించి వదిలేశారు. మొన్న నిన్నటిదాకానేమో అతను పరారీలో ఉన్నాడు, అరెస్ట్ చేయబోతున్నారు అన్నటువంటి దాని నుంచి ఇప్పుడు ప్రశ్నించి వదిలిపెట్టారు అన్నటువంటి దగ్గరకు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు తీవ్రమైన ఆరోపణలు చేసిన దాంట్లో మైను, శాండ్, అదేవిధంగా నెక్కరు, ఈ 3 తీవ్రమైన ఆరోపణలు చేశారు. కారణాలు ఏమైనా కొన్ని అనుమానాలు తావించడానికి, అంటే వాసుదేవరెడ్డి గారా కన్సల్ట్ మినిస్టర్లా పక్కన పెడితే ఈ ఆన్లైన్ మన ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ లో కేర్గా డైరెక్ట్ గా తీసుకుంటున్నారు, డిజిటల్ అని ఉన్నారు కాబట్టి ఎందుకు తీసుకుంటున్నారు అనుమానం మాత్రం పెద్ద ఎత్తున ఉంది. రెండోది కొన్ని బ్రాండ్లు ఎందుకు అలో చేయలేదు అనేది కూడా విమర్శలకు పాలైంది. దీని కారణంగా ఏదో జరిపిందని నేను అనలేను, కానీ మొత్తం మీద ఒక అనుమానానికి తావిచ్చింది తెలుగుదేశం వాళ్ళు. దానిపైన ఫోకస్ పెట్టి ఆరోపణలు చేశారు. కానీ దానిపైన విచారణ ఎక్కడ వీలైతే అక్కడ చేస్తారు. సహజంగా ఎండి ఆయన కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులను మంత్రులను పోవాలంటే ఫైల్స్ ఎలా నడిచే తెలియాలి, దాంట్లో ఏమైనా మంత్రుల పాత్ర తెలిస్తేనే ఉంటుంది. ఫస్ట్ విచారణకు వచ్చేది అధికారులే కాబట్టి ఆయన వచ్చాడు వాసుదేవుడు. ఆయన బహుశా ఐఆర్ఎస్ ఆఫీసరు, రైల్వే డిపార్ట్మెంట్ డిప్యుటేషన్ మీద వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని డిప్యుటేషన్ కూడా మళ్ళీ తిరిగి పోవడానికి కూడా ఒప్పుకున్నట్లేదు. కానీ ఆయన పరారు అయిపోయాడు అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నట్టున్నాడు ఆయన, కాబట్టి ఆయన పరారు అయిపోయేదానికి స్కోప్ కూడా లేదు. కాబట్టి పరారు అయిపోయి ఎడ దొరికాడు ఇప్పుడు చెప్పొచ్చు, కనీసం పరారు అయిపోయి మేము అరెస్ట్ చేయమని చెప్పాలి కదా. ఇంకొక కథనం కూడా ఒక పత్రికలో చూశాను. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే బెంగళూరులో జగన్ గెలవడానికి పోయినాడు అక్కడ పట్టుకున్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు కొన్ని పత్రికలు. నేనేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడా లేదా నాకు తెలియదు, కానీ నాకు వాసుదేవరెడ్డి కూడా పరిచయం లేదు. ఆయన నేపథ్యం తెలుసు కానీ ఆయన పరిచయం లేదు. బట్ వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు తీవ్రమైనటువంటి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వాడిని ఎవరైనా కలుస్తారు రాజకీయ నాయకుడు? జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తారు కనీసం? ఏదైనా ఉంటే అనఫిషియల్ మాట్లాడతారు, అదే సాధ్యమైన ఆడి పోవడానికి ప్రయత్నించినట్టు, ఆడ అరెస్ట్ అయినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఆడేదో నిఘా ఉంది అనేది మీరు ఇండైరెక్ట్గా చెప్తారు. ఆడేదో నిఘా బెంగళూరులో నిఘా పెట్టినారని అనిపిస్తుంది. కాబట్టి నేను అనుకుంటుంది వాసుదేవరెడ్డితో స్టార్ట్ అయింది. ఏదైనా బలమైన ఆధారం దొరికితే ఖచ్చితంగా కన్సల్ట్ మినిస్టర్ని పరిస్థితిని బట్టి ఆధారపడి దొరుకుతుంది. దీన్ని మాత్రం వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారు, ఎందుకంటే సీరియస్ అలిగేషన్స్ వాళ్ళు చేశారు కాబట్టి. ఈ 3 టాపిక్ల మీద పైసా వాళ్ళకి పెద్దిరెడ్డి రామచంద్రన్ మీద పొలిటికల్ రైవాలిటీ ఉంది కదా,
ఈ మూడు నాకు తెలిసి పెద్దిరెడ్డి గారు ఉన్నారు మంత్రి. శాండ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, లిక్కర్ ఆయన లేకపోయినా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు. నేను అనుకుంటా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ మంత్రి ఉండడం కారణం వీళ్ళకున్న రాజకీయ శత్రుత్వం కారణంగా కూడా దీనిపైన బాగా ఫోకస్ పెడతారు. ఏం జరుగుతుందని చూడాలి. తాజాగా మళ్ళీ ఇప్పుడు సిఐడి దర్యాప్తుకి ఏదైతే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మైనింగ్ ఇష్యూస్ మీద సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు. ఫైనల్గా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? నేను అనుకుంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాళ్ళు ప్రధాన టార్గెట్గా పెట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కొన్ని అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్లో వస్తున్న వార్తలు బట్టి చూసినా లేని దాన్ని ఆచరణ సాధ్యం కాని దాన్ని కూడా మాట్లాడేస్తుంది. ఇప్పుడు మదనపల్లి ఫైల్ దగ్గం రామచంద్రారెడ్డి గారు జయించేసినారు. ఆ పక్కన కొన్ని వేల ఎకరాలు రామచంద్రారెడ్డి గారు రాసుకునేసినాడు. లేకపోతే మైనింగ్ లో ఆయనే చేసుకునేసినాడు. ఎర్రచందనం ఆయనే, అవన్నీ చెప్పేస్తున్నారు. పాయింట్ ఏంటంటే నాకున్న ఒక రాజకీయ నాయకుడిని ఒక కేసులో పెట్టడం అనేది అంత సులభం కాదు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసును చూశాను ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణాద్ వచ్చినప్పుడు. అది క్లియర్ గా నాకు అర్థమైంది, ఆ కేసులు నిలబడవు అనేది అర్థమవుతుంది. అది వేరే టాపిక్ అనుకోండి. అంటే ఒక కేసులో ఒక పొలిటికల్ డెసిషన్ గానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక పాలసీ డెసిషన్ చేస్తారు. ఆ పాలసీ డెసిషన్ మాత్రమే మంత్రి చేస్తాడు. రోజువారీ ఎగ్జిక్యూటివ్ అనేది ఎవరు చేస్తారు? అక్కడ ఐఏఎస్లు, కరిక్యులర్ స్టాఫ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి ఉంటే ఏమైనా పొలిటికల్ డెసిషన్లో ఏమన్నా రాంగ్ మోషన్ ఉంటే వీళ్ళు చెప్పిన అభ్యంతరం ఏముంటుంది, అధికారుల యంత్రాంగం ఫైల్లో రాస్తారు, ఇది పలానా రూల్ ప్రకారం అగైనెస్ట్ అని. నో ప్రాబ్లం, దాన్ని చేయాల్సిందని పొలిటికల్ డెసిషన్ చెప్తే చేయాల్సిందే, దాన్ని తను రాయాల్సింది రాసేయండి. అట్లాంటిది ఏదైనా జరుగుంటే తప్ప ఒక క్యాబినెట్ మినిస్టర్నో చీఫ్ మినిస్టర్నో తీసుకోవడం సాధ్యం కాదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్ప చంద్రబాబు గారిని ఎక్కడ వీళ్ళు పట్టుకోలేకపోయినారు కదా, ఒక కేసు పెట్టలేకపోయారు కదా. అంటే అర్థం ఏంటి? ఇంకెక్కడా జరగలేదనే, జరగలేదు నాకు తెలియదు. కానీ పాయింట్ ఏంటంటే టెక్నికల్ గా ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు తీసుకోవడం పోలీసు విచారణలోకి అంత సులభం కాదు. అంటే నోటీసులు ఇచ్చి తీసుకోవచ్చు. అధికార యంత్రాంగం అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి ఏదైనా తప్పులు జరిగినా, సాంకేతిక తప్పులు జరిగినా కూడా పట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి అధికారుల స్థాయిలో ఇప్పుడు ఉంటుంది. వాళ్ళ టార్గెట్ పెద్దిరెడ్డి గారు ఉంటారు. నేనేం దాన్ని అనుమానించాను. ఎందుకంటే వాళ్ళు రైట్ ఆఫ్స్ అవన్నీ చూసినప్పుడు ఆల్రెడీ పెద్దిరెడ్డికి వాళ్ళు మీడియా అయితే ఆల్రెడీ శిక్ష కూడా వేసేసింది. ఇంకా రాజకీయంగా అది సాధ్యం కాదు కాబట్టి ఇలా పని చేయలేదు. కానీ వాళ్ళకైతే ఆ కోపం ఆయన పైన ఉన్నట్టయితే అనిపిస్తుంది. బట్ అంత సులభం అయితే కాదు. వీళ్ళందరూ అయిన తర్వాత కానీ మనం చెప్పలేము. రైట్. ఇప్పుడు అధికార యంత్రాంగాలు ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేశారని ఒక 16 మంది ఐపీఎస్ని, ఒక 10 మంది ఐఏఎస్ని ప్రస్తుతం వీఆర్లో పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీఆర్లో పెట్టడం అనేది ఒకప్పుడు యాక్సెప్టబుల్. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రాధాన్యతలను అందిపుచ్చుకునే పద్ధతిలో ఆఫీసర్ ఉండాలా లేదా, వెయిట్ అండ్ సీ, తర్వాత పోస్టింగ్ ఇద్దాం అనేది 90% ఉండేది. ఒక 10% ఏదైనా తప్పులు చేస్తుంటారు, వీళ్ళు స్వభావమే తప్పు, కొంత వీళ్ళని పనిష్ చేయాలనో ప్రాధాన్యత ఇవ్వకూడదని ఉండొచ్చు విచారణ పరిధి నేపథ్యంలో. అది ఒకప్పుడు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు 90% మనకు వ్యతిరేకంగా ఉన్నారు లేదా మన ప్రత్యర్థికి అనుకూలంగా ఉన్నారు అనే పేరుతో, వీఆర్ పేరుతో ఎక్కువ రోజులు పెడుతున్నారు. గత ప్రభుత్వం కూడా కొంతమంది పెట్టినట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే దీంట్లో మొదటి నాలాంటి అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు మీరు అన్నట్టు 16 మంది ఐఏఎస్లో కొంతమందిని జిఏడిలో రిపోర్ట్ చేయమన్నట్టున్నారు. ఒక 20-30 మంది అనుకుందాం, కనీసం 20-25 మంది అనుకుందాం. 25 మందికి ఒక 5 మందికి కనీసం 3 లక్షల జీతం ఉంటుంది. ఇంకొకరు 20 మందికి 2 లక్షల దరిదాపులో ఉంటుంది ఆఫీసర్లకి. ఇంకో వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి. ఇన్ని లక్షల రూపాయలు ఒక పక్క జీతాలు ఇస్తా వాళ్ళని ఖాళీకి పెట్టుకున్నారు. రెండోది నాకున్న సమాచారం ఒక 25 మందిని ఏదో డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నట్టున్నారు వివిధ విభాగాల నుంచి, ఆల్ ఇండియా సర్వీస్ నుంచి. ఇప్పుడు వీళ్ళకి ఊరికే జీతం ఇచ్చి వాళ్ళకి అదనంగా జీతం ఇచ్చి పెట్టుకోవడం అది కరెక్టా? నా పాయింట్ ఏంటంటే వీఆర్ నుంచి తీసేయమని చెప్పండి. మీరు వీఆర్లో పెట్టుకొని ఏదైనా విచారణ జరపాలి వాళ్ళ పైన అనుకుంటే విచారణ జరపండి. ఇప్పుడు ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ మీరు గత ప్రభుత్వంలో వాళ్ళు తప్పు చేశారని మీరు భావిస్తే విచారణ జరపండి, శిక్షించండి, తప్పు లేదు. కానీ అవేమీ లేకుండా కేవలం ఆడ ఆఫీస్లో కూర్చొని పెట్టుకుంటామంటే, వాళ్ళని పనిష్ చేసామని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఏం పనిష్మెంట్ ఏముంది? ఆడున్న ఐఏఎస్ ఎవరున్న ఐఏఎస్ఏ ఆడిపోయి కూర్చుంటాడు. కాకపోతే వాడు వాళ్ళకి ఎప్పుడు ఒక ఆఫీస్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇక్కడైతే 24 hours into 7 డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ పని వేరే రకంగా ఉంటుంది. ఇది కొంత ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది ఆఫీసర్లకి. కానీ తెలుగుదేశం పార్టీ పొలిటికల్గా చాలా తీవ్రమైన తప్పు చేస్తుంది ఈ విషయంలో. అదేంటంటే సాయి గారు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ 16 మంది ఐపీఎస్ పేర్లు చదివాను. దీంట్లో ఒక 5 మంది 6 మంది ఉత్సాహపరులు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అనుకూరులని.
మిగతా 10 మంది ప్రభుత్వ ప్రాధాన్యతలు అమలు చేసే వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. దానివల్ల కొన్ని విమర్శలు ఫాలో అవుతారు. ఇప్పుడు అందుకని జగన్ మనుషులు మీరు చేయదలుచుకున్నారా, చేసేసారు అనుకోండి, 16 మంది అడుగుకొని ఏం చేస్తారు, మాట్లాడుకుంటారు మనం ఏం చేద్దాం భవిష్యత్తులో అని. ఏమైనా అర్థం ఉందా? కాబట్టి 16 మందిని మీరు జగన్ ఐపీఎస్ అసలు ఆ క్యాప్టెన్ చాలా దారుణంగా ఉంది. జగన్ ఐపీఎస్ వాళ్ళు ఏమైనా ఆయన ఏమైనా చదివిచ్చాడా, వాళ్ళని ఆయనకేమైనా ఉద్యోగం ఇచ్చినాడా? కానీ మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోండి తప్పు చేసుకుంటే. కానీ జగన్ ఐపీఎస్లు అనే పద్ధతిలో పదాలను మీడియా ఛానల్స్ వాడేస్తున్నాయి. దీని ద్వారా మీరు వాళ్ళని అవమానిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు జగన్ దగ్గర చేస్తున్నారని మీరు అనుకోవట్లేదు. ఇలా 16 మంది ఇప్పుడు ఇంకేసినారనే ముద్ర అని అనుకునేస్తే ప్రభుత్వానికి అది మంచిది. వాళ్ళని ఏం చేసేస్తారు, ఏదైనా తప్పులు చేస్తుంటే పనికి చేస్తారు. రెండో పాయింట్ ఏంటంటే అత్యంత ప్రమాదం ఈ ప్రభుత్వానికి రాబోయేది ఏంటంటే, ఇప్పుడు 16 మందినో ఇంకొక 25 మందినో మీరు పెట్టారు, మిగతా ఐఏఎస్లకి ఏం సిగ్నల్ ఇస్తున్నారు అంటే మేము ఇట్లా చెయ్యొచ్చు, అంటే విచారణ చేయకపోయినా కూడా ఇట్లా పెట్టి ఇబ్బంది పెట్టచ్చు అనే మెసేజ్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న ఆఫీసర్లకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. వాళ్ళంటే అర్థం చేసుకుంటారంటే మనం కూడా రేపు ఏదైనా చేయకూడదు చేస్తే రేపు మన పరిస్థితి కూడా ఈ 16 మంది 20 మంది లాగానే జగన్ చేస్తాడేమో అని అనుమానం అయితే ఎవరికి లేదు. చంద్రబాబు గారు చేస్తారని అనుమానం ఉండొచ్చు, జగన్ అనుకుంటే ఏం చేస్తాడో 5 ఏళ్ళలో మనం చూసినాం, చీఫ్ సెక్రటరీ వరకు చూసినాం. రేపు మన పరిస్థితి ఇదే కదా అనుకుంటారు. అంటే నేను అంటుంది 2 పద్ధతులు. తప్పు చేస్తే చేయడం కాదు సాయి గారు, వాళ్ళకి అనుకూలమైన ముద్ర పడితే వేస్తారేమో అని భయం కదా. ఇప్పుడు 16 మంది తప్పు చేస్తుంటే మీరు విచారణ జరుపుకుంటారు. వాసుదేవ్ రెడ్డిని పిఆర్కి కొండ ఎందుకు విచారణ జరుపుతున్నారు? మీరు విచారణ చేయాలనుకున్నారు, ఈ 16 మందిని విచారణ చేయట్లేదు. దాంట్లో ఒకరిద్దరు చేస్తారేమో. విచారణ తప్పు చేస్తేనే కాదు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే కూడా రేపు మనం టార్గెట్ అవుతాము అని మీ దగ్గర ఉండేవారు అనుకుంటే, వీళ్ళు వ్యతిరేకులై వాళ్ళు భయపడితే ప్రభుత్వం సవ్యంగా నడుస్తుందా? ఒక 20 మంది 30 మంది ఆఫీసర్లకు 30-40 మంది అదనపు ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళ రాజకీయాలు ఎన్నున్నా వాళ్ళ సమాచారం బయటికి రాదా? 20 మంది 30 మంది 40 మంది ఆఫీసర్లు ఒక పార్టీకి అనుకూలమైన ముద్రేసి వదిలేసి ఇంకొక పార్టీకి వ్యతిరేకం ఉంటే వాళ్ళు అన్ని మనస్పతంగా పనిచేసినా నెగిటివ్గా పనిచేసిన ప్రభుత్వానికి మంచిదా? కానీ ప్రభుత్వం నేను కోరేది మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోదలుచుకుంటే విచారణ చేసి చర్యలు తీసుకోండి. లేకపోతే వాళ్ళు తగిన పోస్టింగ్ అంటే వాళ్ళ స్థాయి పోస్టింగ్ కానీ మీరు వాళ్ళు ఇంతకు మించి పోస్టులో వద్దనుకుంటున్నారు ఆ పోస్టులో ఇచ్చి పెట్టండి. అన్నిటికన్నా మించి ప్రజాధనం చూడండి. ఒకవైపు వీళ్ళకి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు నెలకి ఇచ్చేసి ఇంకొక 40 లక్షలు 50 లక్షలు పెట్టి బయట నుంచి తీసుకోవడం అనేది ఒకసారి కేసు అయితే కూడా మీకు ఇబ్బంది. ఎవరైనా పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేస్తే వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? యాక్షన్ తీసుకుంటే ఓకే, ఊరికే పెట్టుకొని 2 లక్షలు ఇచ్చి ఇంకొక 1 లక్షలు ఇచ్చి బయట తీసుకోవడం ప్రభుత్వానికి అధికారం ఎట్టుంటుంది అని పిల్లి వేసిన కూడా ఇబ్బంది అవుతుంది. ఈ బహుముఖంగా తెలుగుదేశం పార్టీ చేయబోతుంది, ఇది ఒక సమస్యగా అయితే మారుతుంది. మార్గదర్శికి సంబంధించి ఒక్క సాక్షిలోనే ఒక కథనం వచ్చింది. ఈనాడు కానీ జ్యోతి కానీ టచ్ చేయలేదు, ఏ మీడియా కూడా టచ్ చేయలేదు. ఏదైతే పాత కేసుకు సంబంధించిన అఫిడవిట్ అది మిగతా వాళ్ళకి తెలియలేదా లేకపోతే వాస్తవం కాదా? నేనైతే ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని వాస్తవంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఆదేశం సుప్రీంకోర్టులో కూడా వాయిదా వేస్తూ ఆ వివరాలను మాకు సబ్మిట్ చేయమనింది కదా. అంటే మార్గదర్శికి సంబంధించి రీపే చేశారు, మేము చేసేసాం అనే చర్చ వచ్చినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పాయింట్అవుట్ చేస్తే అది చేసేసిన తర్వాత ఆ వివరాలు ఇవ్వండి కోర్టుకి అన్నారు. వాళ్ళకి కూడా ఆన్లైన్ లో పెట్టమని అన్నారు. అంటే కేసుగా ఉంది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఆయన విషయం ఇంకా మనం చేయగలిగిన లేదు. కానీ కేసే కదా. మార్గదర్శి అనేది ఆయన ఓనర్ గా మనం చూడొచ్చేమో కానీ ఇంకా అడ్మినిస్ట్రేషన్ అట్లే ఉంటుంది కదా. కాబట్టి మార్గదర్శి కేసు అనేది క్లోజ్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే మార్గదర్శిలో అనధికారికంగా అంటే ఆ అర్హత మించి వసూలు చేశారు, అంటే వసూలు చేయకుండా పద్ధతిలో వసూలు చేశారని, రీపేమెంట్ జరగలేదని. రీపేమెంట్ జరిగిన పద్ధతి ప్రకారం బ్యాంక్స్ నామ్స్ ప్రకారం సమ్ పర్సంటేజ్ అమౌంట్ అక్కడ పెట్టలేదు, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పెట్టలేదు. ఇవి కదా అలిగేసి, ఇవన్నీ రికార్డెడ్. ఇది మా మార్గదర్శికి మినహాయింపు అని కోర్టు చెప్పజాలదు, అంటే వాయిదాలు పడవచ్చు. కాబట్టి కోర్టు చెప్పదాన్ని ఎట్ట చేయగలరు? కాబట్టి ఉండొచ్చు. కాకపోతే ఒక వెసులుబాటు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ అంత యాక్టివ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతుందని ఎవరికీ భ్రమలు లేవు. తెలంగాణ ప్రభుత్వం కూడా పోయే పరిస్థితి మనకేం కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకో రకంగా ఉండేది. అంత మాత్రాన కేసు ఆగిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చాపడం కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసుని వదలడు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ఇది కదా, ఆ ప్రజా ప్రయోజనాల పిజ్జం వేస్తే అదేమవుతుంది, ప్రభుత్వం అయిపోయినంత మాత్రం చెల్లకుండా పోదు. కాబట్టి మార్గదర్శి కేసు ఇప్పట్లో తేలకపోవచ్చు, కానీ అది క్లోజ్ అవుతుందని మాత్రం నేను అనుకోను. కొంత ఆలస్యం కావచ్చు, ప్రభుత్వాలు మారిన కారణంగా అనేక కారణాలు ఇచ్చా ఆలస్యం అవుతుంది తప్ప క్లోజ్. కానీ సాక్షిలో రిటర్ ఆ కేసు అయితే ఉంది. మిగతా పేపర్ లేకపోవడానికి మీకు తెలియదే ఉంది. ఖచ్చితంగా పొలిటికల్ మోటివ్తోనే పత్రికలు పనిచేస్తాయి కాబట్టి
వాళ్ళు పొలిటికల్ మోటివ్ సాక్షి వేయడానికి కారణం కూడా పొలిటికల్ మోటివ్నే, వాళ్ళు పొలిటికల్ గా ఇష్టం లేదు కాబట్టి. కాకపోతే దాని రైట్ ఉంది కాబట్టి మనం వాళ్ళు తప్పట్లేం. కానీ మిగతా పత్రికలు కనీసం తక్కువ ప్రాధాన్యత వేసి ఉండాలి. వేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మరింత అనుమానాలు ప్రజల్లో పెరుగుతుంది. ఒకటో పేజీ లేకుండా కనీసం 4 పేజీలన్నా వేసిన వార్తగా వేయగలరు కదా. కానీ వేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ వేయకపోతే మరింత అనుమానం పెరగడానికి అవుతుందని నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు అన్నటువంటిది ఒకేసారి ఏం జగన్ ఇవ్వలేదు. అలాగే మేము వచ్చిన తర్వాత మొదటి నెలలోనే పెన్షన్ పెంచాం, 2వ నెలలో అన్న క్యాంటీన్లు తీసుకొచ్చాం, ఇట్లా దశల వారీగా చేస్తున్నాం, అనవసరపు ప్రచారం చేస్తున్నారు, ఇవ్వమని ఏది చెప్పట్లేదు కదా అన్నటువంటిది తెలుగుదేశం వాదించేది. తెలుగుదేశం చెప్పిన దాంట్లో పాక్షిక సత్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఎప్పటి వరకు వచ్చింది, ఎండ్ ఆఫ్ ద డే వరకు వచ్చింది. అమ్మఒడి పథకం కూడా ప్రారంభంలో కొంత లేట్ అయింది. ఇవన్నీ ఉన్నాయి. అయితే ప్రజలు ఎట్లా చూస్తారనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఒక కొత్త మోడల్లో అమలు చేసింది. ఆ మోడల్తో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. కొత్త మోడల్తో అమలు చేయడం వల్ల కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి 6 నెలలైనా సంవత్సరం అయినా ప్రారంభోత్సవంగానే చూసినారు. ఫస్ట్ పాయింట్. ఎందుకని ఇప్పుడు అమ్మఒడి ఉంది, వీళ్ళు తల్లి వందనం అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఒక తేడా ఉంది. వాళ్ళు చెప్పింది సత్యమే, ఒక సందర్భంలో లేట్ అయింది, కానీ అది ప్రారంభమైంది, లేట్ అయింది. ఒక వాతావరణం వచ్చేసరికి అది కంటిన్యూ ప్రాసెస్ అయింది. ఇప్పుడు తల్లికి వందనం ఇంక మీరు ఏం సమీక్ష చేయాలి? తల్లికి వందనం అమ్మఒడి అనేది ఒక ఏర్పాటు చేయడానికి వాలంటీర్ల సిస్టమ్ అని, గ్రామ సచివాలయాలని, కొత్త పద్ధతి, ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం, ఇవన్నీ ఉన్నప్పుడు కొంత స్టడీ చేయడానికి మాకు టైం ఉంది అనే వాళ్ళకి హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ మనకి కొన్ని విషయాలు స్టడీ చేయాల్సిన అవసరం లేదంటారు. ఇప్పుడు ఉదాహరణ 18 ఏళ్ల మహిళలు స్టడీ చేయొచ్చు, నిరుద్యోగ భృతి స్టడీ చేయొచ్చు, కొన్ని స్టడీ చేయడానికి అవసరం లేదు. ఉదాహరణకు తల్లికి వందనం ఏం స్టడీ చేయాలి? పాత ప్రభుత్వం కొనసాగించింది కదా, మీదంతా ఇవ్వడమే కదా స్టడీ చేయడం, దానికి కొత్త కొనసాగింపే కదా. అదే రైతు భరోసా ఉంది, ఆన్ రికార్డు కదా కేంద్ర రాష్ట్రం. దాన్ని మాట్లాడారు. ఎందుకంటే 2వ తేదీ జూన్ నరేంద్ర మోడీ గారు వచ్చిందంటేనే 2,000 కోట్లు ఎంతో 20,000 కోట్లు ఇచ్చేశారు. మన రాష్ట్రంలో కూడా వచ్చే అందరు రైతులకి ప్రధానమంత్రి వరకు వచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు. కాబట్టి ఏం సమాచారం కావాలి? కాబట్టి కొన్ని పథకాలు అమలు చేయడానికి మీరు జగన్ గారిని చూసినట్టుగా మిమ్మల్ని చూడలేరు. నేను చెప్పిన తల్లికి వందనం, రైతు భరోసా, ఈ 2 పెన్షన్ ఎందుకు ఇచ్చేశారు? రైతు భరోసాకి పెన్షన్కి ఏం తేడా ఉంది? పెన్షన్ కన్నా ఇంటింటికి పోవాలి, వాలంటీర్లు ఇవ్వాలి, వాలంటీర్లు లేని చోటలో ఇంకొకరు ఇవ్వాలి. కానీ రైతు భరోసా అనేది కంప్యూటర్లో కొట్టేసి వెళ్ళిపోతుంది కదా, చాలా సులభం కదా. మరి దానికి ఎందుకు ఇలా? తల్లికి వందనం నేరే తల్లి అకౌంట్లే కదా, అది కూడా బ్యాంకే కదా, వాలంటీర్ పోయి ఈడు కదా, కొత్త సిస్టమే అవసరం లేదు కదా. కాబట్టి తల్లికి వందనం, రైతు భరోసా ఇచ్చేసునుంటే ఈ మాటకి విలువ ఉంటుంది. మిగతా సంక్షేమ పథకాలను స్టడీ చేయాలి. కానీ స్టడీ చేయాల్సిన అవసరం లేని పథకాలు కొనసాగించలేదు కాబట్టి దానికి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. వైసీపీ దానికి ఖచ్చితంగా పైపెచ్చు ఎన్నికలకు ముందు ఇది పెద్ద రచ్చ జరిగింది. ఆయన చేయలేడు, సాధ్యం కాదు, ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పారు. ఆయన చేయలేడేమో నేను చేస్తా, నా అనుభవం అది అని మీరు చెప్పారు. ఇది ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది కాబట్టి తెలుగుదేశం వాదనలో పాక్షిక సత్యం ఉన్న లాజిక్ అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. రైట్. రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదా భూముల విలువలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయి, తెలంగాణలో పడిపోయినాయి హైదరాబాద్లో అన్నటువంటి దాని మీద ఏమంటారు? హైదరాబాద్లో పడిందో లేదో నాకు తెలియదు. తిరుపతిలో అయితే పెరిగిందేం లేదు, కన్స్ట్రక్టివ్గానే ఉంది. ఎప్పుడు గత 10 ఏళ్ళ గట్టుందో ఉంది, అట్లే కొనసాగుతోంది. ఒక అమరావతి రాజధాని చుట్టూ మాత్రం భారీ మార్పులు వచ్చినాయి, అదొక వాస్తవం. కానీ మిగతా అంతా స్టాగ్నేషన్ రాలేదు, కానీ కొంత పెరిగింది. విశాఖపట్నం ఏదో కొంత మైనర్గా భూమి మారిందని, రేట్లు ఏం తగ్గలేదు. కానీ దగ్గర నాకున్న అవగాహన మేరకు భూముల రేట్లు తగ్గవు. ఒక అమరావతిలో మాత్రం తగ్గినట్టున్నాయి. జగన్ గారు అంటే వాళ్ళు ఊహల్లో వెళ్ళిపోయినారు కాబట్టి అన్నిటిగా పక్కన పడ్డారు, రాజధాని ఏదో అయిపోతుందని. ఇప్పుడు కూడా ఊహల్లో ఉంటారు కాబట్టి కొంతమంది అది మళ్ళీ ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఆ రోజు అంత కాబట్టి 3 రోజులు పెరిగింది. అమరావతిలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ రియల్ ఎస్టేట్ అంటే ఇవే విధంగా అర్బన్ ఏరియాలు ఉంటాయి, ఇవి కన్స్ట్రక్టివ్గానే ఉన్నాయి. పెద్ద అతలాకుతలం అయిపోయినటువంటి ఒక నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు పక్కన కొంత మారుతుంది, అదనం దాన్ని లేదు. తిరుపతిలో మాత్రం కంటిన్యూ ప్రాసెస్లో ఉంది. విశాఖలో కొంత మార్కెట్ ఉత్సాహం పడిపోయింది అని, అంటే రేట్లు పడిపోలేదు కానీ మూవింగ్ అనేది తక్కువగా ఉంది అని అన్నారు. ఎందుకంటే రాజధాని గందరగోళం వచ్చిందనేసి. అమరావతిలో మాత్రం ఖచ్చితంగా రేట్లు పెరిగినాయి, కానీ క్రయ విక్రయాలు అనుకున్నంత జరగలేదు అనేది ఒకటి ఉంది. కాబట్టి అమరావతిలోనే కొన్ని అనూహ్యమైన మార్పులు జరిగాయి. హైదరాబాద్లో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ వచ్చేస్తున్నారని ఈడు వచ్చేస్తున్నాయి కాబట్టి హైదరాబాదు, బెంగళూరు,
చెన్నై నుంచి ఎవరు రారు, అది కంటిన్యూ ప్రాసెస్. నేను తిరుపతే చెప్తున్నాను, తిరుపతిలో ఏ రోజు తగ్గలేదు, జగన్ గారు వచ్చినప్పుడు తగ్గలేదు, చంద్రబాబు. అంటే అర్థం ఏంటి, తిరుపతికి ఉన్న స్వాభావిక అనుకూల పడితే అది పెరుగుతూనే ఉంటుంది. ఎంత పెరుగుతుంది దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇక్కడ ఏదైనా అద్భుతమైన ఒక ఇన్స్టిట్యూట్ చేస్తే భారీగా పెరుగుతుంది. అట్లే విశాఖపట్నం, అట్లే రాష్ట్రం. అమరావతి వరకు ఎందుకు అప్ అండ్ డౌన్స్ ఉందంటే రాజధాని అద్భుతాలు జరిగిపోతాయి అనేసి భారీ ఎత్తున కొన్నారు, భారీ ఎత్తున పడ్డారు, మళ్ళీ భారీ ఎత్తున కొనొచ్చు. అదే దీని కారణంగా ఎవరు కొంటారు? హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంటారని మనం చెప్తా ఉండేది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు అమరావతిలో ఎందుకు కొంటారు? ఎవరు కొనొచ్చు? ఆ చుట్టుపక్కల వాళ్ళు కొనొచ్చు. మన ఊర్లో మళ్ళీ రాజధాని వస్తుందేమని ఆ చుట్టుపక్కల వాళ్ళతో జరుగుతుంది హైదరాబాద్ వ్యాపారం. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు కొంచెం ఉత్సాహపడతారు, ఎందుకంటే బాగా అంటే మన ఊర్లో మళ్ళీ రాజధాని వస్తుంది, మన దగ్గర పెట్టుకుంటాను. ఇంకొక చర్చి కాడు ఉంది, చాలా మంది తొందరగా అమ్ముకునే పని అయిపోతుంది కూడా ఉన్నారు ఈ రాజధాని చుట్టూ. ఎందుకంటే మళ్ళీ మహానుభావుడు వస్తే ఏమవుతుందని చర్చ వాళ్ళు ఒక మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది, ఏదో పుణ్యోపాన్ని ఇప్పుడు తొందరగా అమ్మేసుకుంటే ఒక పని అయిపోతుందని ఎవరు ఉన్నారు. అంటే ఇది ఆడి దారి తీస్తుంది. అంటే ఆ ఏరియా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తప్ప కొనేవాళ్ళు కాదనేగా అర్థం. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను అనుకుంటుంది హైదరాబాద్ ఇది ఊహ, కోరిక, లేకపోతే ఒక హైప్ క్రియేట్ చేయడం. హైదరాబాద్ లో ఏదో అయిపోతుంది, హైదరాబాద్ లో ఏమీ కాదు. ఖచ్చితంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల మామూలుగా ఉంది, అమరావతిలో మాత్రం అప్ అండ్ డౌన్స్. జగన్ కి సంబంధించినటువంటి కేసుల మీద మొన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్ విచారణ, అంటే రఘురామకృష్ణరాజు పిటిషన్ కాకుండా అంతకుముందు ఉన్నటువంటి పిటిషన్స్, వీటి ఆధారంగా వేగవంతమైనటువంటి విచారణ అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఏదైతే ఈడీ పెట్టినటువంటి దాంట్లో ముందు ఈడీ కేసులు విచారించాలి అన్నటువంటి పిటిషన్ నేపథ్యంలో గైడ్ లైన్స్ ఇచ్చిందైతే వేగంగా దర్యాప్తు చేయమని చెప్పి హైకోర్టుని, మిగతాది తదుపరి విచారణ చేస్తున్నారు. ఈడీ అయితే ముందు తమ కేసులు విచారించడాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు, గతంలో ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పుని మార్చమని అడుగుతోంది. దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? హైకోర్టు అది సుప్రీంకోర్టులో రఘురామకృష్ణ కేసు ఏమైంది మొత్తం డీటెయిల్స్ పత్రికలో రకరకాలు వచ్చే పక్కన పెడితే, నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసు స్టడీ చేసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జగన్ గారు ఎలాంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో ఫిక్స్ చేయడానికి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కానంత వరకు కేసు ట్రయల్స్ జరగదు. డిశ్చార్జ్ పిటిషన్ యొక్క ముద్దాయి యొక్క హక్కు. డిశ్చార్జ్ పిటిషన్ ఆయన వేయడానికి కానీ లేదా లేట్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం కాదు, కేసు పెట్టిన వాళ్ళు కారణం. ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు 3, ఒకటి 409 అంటే పబ్లిక్ సర్వెంట్గా అధికార దుర్వినియోగం చేసుకోవడం కారణంగా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి రాజశేఖర్ గారి కాలంలో. వాళ్ళు వచ్చిన ఆయాచిత లాభాన్ని ఫిట్ ఫోకో పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారిని కొడుకు పెట్టిన కంపెనీలో పెట్టాడు. ఇది 409 కేసు. 420 ఏంటంటే ఈ ఎవరైతే పెట్టుబడులు పెట్టారో హై రేట్లు పెట్టేసి, ఏది షేర్ వాల్యూ కంటే ఎక్కువ పెట్టేసి కంపెనీలు చేసేసాయి, వాళ్ళు మోసం చేసినాయి. ఇది ప్రధానమైనటువంటి అలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులో నాకు తెలిసినంత వరకు. దీంట్లో 409 జగన్ కు వర్తించదు. ఇది ఫస్ట్ పాయింట్. వాళ్ళు పెట్టారు, ఆ వర్తించే దానికోసం చేయకూడని పొరపాట్లన్నీ చేశారు కేసులో. అంటే జగన్మోహన్ 409 పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి? పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రభుత్వంలో ఉండాలి. ఈయన ఎంపీ, ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కూడా, రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, ఈయన మేజర్. కాబట్టి ఎవరు దీన్ని టెక్నికల్ గా ఇరికించడం కుదరదు. కాబట్టి రెండోది అంశం, సంచలన విషయం ఏంటంటే ఒక జగన్కి తప్ప వైసీపీ వాళ్ళకి కూడా ఎవరికి తెలియని సత్యం ఏంటంటే, నేను ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చెప్పిన దాన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు, మాజీలు తాజాలు వైసీపీలో, నిజమా అని. అది నిజం. ఏంటంటే సాయి గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆన్ రికార్డ్ డేట్ తెలుదు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటాను, సిబిఐకి ఇచ్చిన నోటీస్ సమాధానం ఏం చెప్పారో తెలుసా? ఆ రోజు మేము చేసిన జీవోలు ఏదైతే ఉన్నాయో ఆ జీవోలు పరిశ్రమలకు అనుకూలంగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగా వీళ్ళు ఆరోపిస్తుండేది. ఆ జీవోలు పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఆ జీవోల కారణంగా ఎలాంటి ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తికి కానీ నష్టం జరగలేదు అని గవర్నమెంట్ వేసింది అప్డేట్. అంటే గవర్నమెంట్ అధికారులు పెట్టినప్పుడు, అధికారులు మీద కంప్లైంట్ పెట్టినప్పుడు అధికారులు మాది కాదన్నప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చింది, కోర్టుకి ఆన్సర్ అదే చేసింది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేసింది. కిరణ్ కుమార్ అంటే జీవోలు కరెక్టే, ఆ జీవోల కారణంగా మాకు నష్టం జరగలేదు. ఇది కేసే లేదు కదా జీవోలు కరెక్ట్ అయినప్పుడు. నెంబర్ 1, ఆ దానాధారంగా చేసిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జీవోలు కరెక్ట్ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు ముద్దాయిలు చేస్తాను డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తారు. ఒకరిద్దరు రిలీఫ్ కూడా పొందినట్టు ఉన్నారు, నాకు తెలియదు, అది రిలీఫ్ పొందలేదు. ఈ రెండో పాయింట్ ఏంటంటే, అక్కడ జీవోలు కరెక్ట్ అయినప్పుడు
జీవోల కారణంగా నష్టమే జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా జగన్ గారికి అక్రమ పెట్టుబడులు పెట్టడం ఏంటి? వాళ్ళకి లాభం చేకూర్చి ప్రభుత్వానికి నష్టం ఇస్తే కదా చేయడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. 2 420 కేసు పెట్టారు. ఆ 420 కేసులు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు షేర్ల వేలకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు కేసులో ఉన్నారో షేర్లు 420 అంటే ఎవరు సాయి గారు? మీరు నేను చెప్తే కుదరదు. ఎవరైతే షేర్లు కొన్నారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళందరూ దాదాపు 100% మేము ఇష్టపూర్వకంగా కొన్నామని, ఒకరు ఇద్దరు అయితే నాకున్న సమాచారం ప్రకారం మేము నష్టపోకపోగా అదే షేర్లు లాభాలకు అమ్ముకున్నామని కోర్టుకి చెప్పారు. సో మమ్మల్ని డిశ్చార్జ్ చేయమని వాళ్ళు పిటిషన్ చేసినారు. కాబట్టి 420 నిలవట్లేదు, 409 నిలవట్లేదు. ఇంకా కేసు ఎట్లా నడుస్తుంది? దీనికోసం వాళ్ళు ఎంత ప్రయోగాలు చేశారు సార్? రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పడం కోసం అక్కడ అధికారుల్ని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని 30-40 మంది ఎందుకు కేసులో పెట్టారంటే ఎట్లయినా 401 409 సెట్ కాదు కాబట్టి జగన్కి ఇరికించడానికి పెట్టారు. సబితాందర్ రెడ్డి గారు చెప్పింది అదే కదా, ఆయన కొట్టడం కోసం మమ్మల్ని అందరూ లోపల పెట్టారని. అంటే దీనివల్ల ఏమైంది? వాళ్ళందరూ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. అంటే డిశ్చార్జ్ పిటిషన్ ఎక్కువ వేయడానికి కారణం కేసులో ఉన్న బలహీనత. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్స్ క్లియర్ కానంత వరకు మెయిన్ కేసులోకి పోవడానికి లేదు. డిశ్చార్జ్ పిటిషన్ లో అర్థం ఏమిటి? మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి ఆరోపణకి మీరు చేసిన సాక్ష్యాలకి పొంతన లేదు, సో ఈ కేసుని డిశ్చార్జ్ చేసేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. ఇప్పుడు లేదు, దాంట్లో వెయిట్ ఉందని చెప్పుకోవాల్సింది ఎవరు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ చెప్పుకోవాలి. జగన్కి ఏం సంబంధం? కాబట్టి అది వాయిదా పడుతుంటే మీ తప్పది, తేల్చి చెప్పాలి. రెండవ అంశం, వాయిదాలకు జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదు. నాకున్న పరిజ్ఞానం మేరకు, వివిధ జడ్జిమెంట్లు పరిశీలించిన మేరకు ఆ కేసులో నేను కూడా ఒక కేసులో 307 అంటే చంద్రబాబు గారు వచ్చినప్పుడు నిరసన తెలియజేస్తుంటే 307 పెట్టారు ముఖ్యమంత్రి విద్యుత్ పోరాటంలో. 70 మందిని పెట్టారు ఆ కేసులో. జడ్జికే విసుగు వచ్చింది. దాంట్లో ఒకరిని రెగ్యులర్గా అటెండ్ అయ్యేట్టుగా, వాయిదాలు వేసే పని కదా రోజు, హాజరయ్యేట్టుగా పెట్టుకొని మిగతా 69 మంది రిలీఫ్ ఇచ్చినారు. వాళ్ళు హాజరవుతారు. ఎప్పుడైతే క్రాస్ చెకింగ్ అంటే సాక్షికి ముద్దాయికి జరుగుతుందో అప్పుడు మాత్రం కంపల్సరీగా రావాలని చెప్పారు. మేము దాదాపు పోలా, ఎందుకంటే క్రాస్ చెకింగ్ జరగల, మళ్ళీ కొట్టేసినారు. 5 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డిశ్చార్జ్ పిటిషన్లో క్రాస్ చెకింగ్ ఏముంది? వీళ్ళు ఆరోపిస్తారు మీరు చెప్పిన పాయింట్ అది కాదని. అవునని చెప్పి లాయర్కి, సిబిఐ లాయర్కి జరగాల్సిన జగన్మోహన్ రెడ్డి రావాల్సిన ఆ రిలీఫ్ ఆయనకి ఇచ్చారు. అంటే వాయిదాలు పడడానికి లేదు. వాయిదాలు జగన్మోహన్ రెడ్డి కోరుకోండి, రెగ్యులర్ టెక్నికల్ ప్రాసెస్ అది. చాలా కోర్టులు చెప్పినాయి 100 మంది రెగ్యులర్ బిల్స్ టైం వేస్ట్ చేసే బదులు ఆ క్రాస్ చెకింగ్ అప్పుడు మాత్రమే ముద్దాయికి సాక్షికి మధ్య క్రాస్ చెకింగ్ సరిపోతుందని కోర్టులు చెప్పినాయి. ఆ ఇసులుబాటు ఆయనకు వచ్చింది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు కారణం కాదు. రెండోది, ఈ కేసు నిలిచే అవకాశం లేదు. కాబట్టే ఇది డిలే అవుతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయితే నిలవదు. అది ఈ ఈడీ కేసు ఏమవుతుందంటే ఈ 3 కానీ సెట్ అయింది అనుకో, ఈడీ కేసులో జగన్ గారు ఇప్పుకుంటారు. ఎందుకంటే ఈడీ కేసులో పరిమితికి మించి షేర్లు కొన్నారు, లేకపోతే ఇంత ఏ పద్ధతిలో టెక్నికల్ అనేది ఒక పాయింట్ అయితే ఉంది. అది సంబంధించి ఈ 3 కేసులు ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదికే జరిగింది అనుకుంటారు. ఈ 3లో జగన్ గారు డిశ్చార్జ్ అయిపోతే జగన్ గారి పాత్ర క్లోజ్. అప్పుడేమవుతుంది? ఎండీలు, సిఇఓలు చూసుకుంటారు, ఏదైనా టెక్నికల్ పని ఫైన్ వేస్తారు. కాబట్టి ఈ కేసులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఇరుక్కునే ప్రసక్తే లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న హైలీ ఇంట్రెస్టెడ్ తొందరగా కేసు ముగించాలని. ఎందుకంటే ఆయన కేసు పట్ల ఆయనకు అవగాహన ఉంది. దురదృష్టంతో ఆయన ఎవరికి చెప్పుకోడు. నేను ఆ మాట అన్నగానే చాలా మంది నిజమా ప్రభుత్వం చెప్పిందని ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం చెప్పిందన్న విషయం కూడా వైసీపీ వాళ్ళు ఎవరికి తెలియదు. అదొక విచిత్రం. కాబట్టి జగన్ గారి కేసు నిలుస్తుందని అయితే అనుకోవట్లేదు. రైట్. జగన్ని అసలు పార్టీని నడిపించగలడా? ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి మీద కేసులు, చాలామంది పారిపోయారు. అసలు ఎవరు నోరు మెదపడానికి ఓ 3-4 పేర్ని నానినో, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు తప్పించి బయటకు వచ్చేవాళ్ళు కరువయ్యారు. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికక్కడ మున్సిపాలిటీలన్నీ కూడా తెలుగుదేశం వశమైపోతున్నాయి. ఇక పార్టీ ఎలా సస్టైన్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నడపడంలో 2 కీలక పాత్ర వహిస్తారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వీయ అంటే ఆయన పార్టీని ఎట్లా నడుపుకోవాలనేది ఒక పాయింట్. చంద్రబాబు గారు ఎట్లుంటుంది? చంద్రబాబు గారి పరిపాలన సాఫీగా నడిచి ప్రజల్లో వ్యతిరేక భావం రాకుండా, పెద్ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా మరి ఏంది ఈ ప్రభుత్వం దారుణంగా ఉంది, ఇది పోతే బాగుంటుంది అనే వరకు తీసుకురాకుండా చంద్రబాబు ఉన్నారు అనుకోండి, పార్టీని నడపడం కొంచెం క్రిటికల్ అవుతుంది జగన్ గారికి. ఎందుకంటే నడపాలి, అంటే ఎప్పుడు వస్తారు? లోపాలు సరిదిద్దితే సరిపోదు, భవిష్యత్తు మీద ఆశ కూడా ఉండాలి, మళ్ళీ గెలుస్తామని నమ్మకం కూడా. నమ్మకం అంటే జగన్ గారి పని బట్టే ఉండదు, చంద్రబాబు గారి యొక్క పనితీరు పట్టుకోండి. చంద్రబాబు గారి పనితీరు సంతృప్తి లేకపోయినా ఈ ప్రభుత్వం పోవాలనే తీవ్ర వ్యతిరేకత లేకపోయినంత వరకు సస్టైన్ అయినా కూడా కొంత అనుమానం వస్తుంది. మన ఎట్ట గెలవం కదా, మన ఎందుకు యాక్టివ్ ఉండడం అనే ఫీలింగ్ వస్తుంది. కానీ చంద్రబాబు గారు పరిపాలన పట్ల వ్యతిరేకత వచ్చేసింది అనుకోండి, ఎట్లా గెలుస్తామనే ఫీలింగ్ వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇష్టాలు నిమిత్తం పనిచేస్తారు ఆయనతో. ఎందుకంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఇంకో 3వ ఛాన్స్, ఏదో 3rd ఆల్టర్నేటివ్ ముందుకు వచ్చి
ఈయనకన్నా బెటర్గా ప్రతిపక్ష పాత్ర పోషించి భవిష్యత్తు మీద నమ్మకం కలిగించే అవకాశం ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశాలు మనకు దరిదాపులో కనపడలేదు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఉన్నారు. 6 కలిసి ఉన్నంత వరకు ఆల్టర్నేటివ్ కాలేదు. ఇప్పుడు బయట వస్తే బీజేపీ వచ్చినా ఆటలేదు కాదు. ఇంకా వామపక్షాలు చాలా చిన్న. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అంతా సార్ ఆమె నడుస్తున్న తీరు చూస్తా ఉంటే అదేం బతికి బట్టబెట్టే పార్టీ కూడా కనపట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆమె జగన్ కన్నా బాగా కొట్లాడితే లీడర్ అవుతుంది, కానీ ఇట్లా జగన్ ఇరిటేట్ చేస్తా ఉంటే ఆమె తెలుగుదేశం మధ్య మనిషిగా అనవసరంగా ముద్రపడుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా రెండో పాయింట్ తెలుగుదేశం పార్టీ యొక్క పనితీరు ఈ 5 ఏళ్ళు ఎలా ఉంటుంది అనేది బట్టి ఉంటుంది. మూడో పాయింట్ క్రూషియల్గా ఆయన ఎట్లా నడుపుతాడు పార్టీని అనే దాంట్లో ఉదాహరణకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఇట్లా నడిపితే పార్టీని ఖచ్చితంగా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ అదే కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఏం చేశాడు, మిగతా అన్ని పక్కన పెడితే బొత్స సత్యనారాయణ ఎంపిక ఒక కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. 2 ప్రతి ఓటర్ని కలిశాడు. ఓటర్ అంటే ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కార్పొరేటర్ వాళ్ళందరినీ కలవడం ద్వారా ఒక మానసిక స్థైర్యం ప్రత్యర్థికి కూడా వీళ్ళందరినీ కలుస్తున్నాడు, గట్టిగా ఉండాలని ఒక విశ్వాసం. సొంత మనుషులకు కూడా జగన్ కలిశాడు మమ్మల్ని, బొత్స సత్యనారాయణ స్టఫ్ ఉన్న క్యాంటీన్ పెట్టాడు, మనం నిలబడగలం అంటే. ఇప్పుడు కూడా రాజకీయాలు మీకు తెలియదే ఉంది, పోయేవాళ్ళు స్వార్థపరులు వెళ్ళిపోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది గోడ మీద పిల్లు ఉంటారు, ఎటు వాట ఉంటే అటు పోతుంటారు. ఇలా ఎక్కువ మంది ఉంటారు. ఎటు వాట ముందు ఉన్న వాళ్ళు స్ట్రెస్ అండ్ అయిపోతున్నారు. బొత్స సత్యనారాయణ పెట్టడం, రెగ్యులర్గా అందరూ నేను కలవడంతో ఈ మోడల్ వైసీపీ కోరుకుంటుంది. ఇదే మోడల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా నడిపాడు అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, మంచి డెసిషన్ తీసుకున్నాడు, ఇది కేవలం ఉత్తరాంధ్రలో వచ్చినటువంటి గెలుపోవటముల కోసమే తీసుకున్నాడా, ఈయన రోజువారీ పని ఎట్లా ఉంటుందా అనే అనుమానం మాత్రం ఈ రోజు గడుంది. ఆ అనుమానం కానీ పటాపంచలు చేసి ఈ పద్ధతిలో కానీ వెళితే ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన 2-3 స్టెప్స్ ఏంటంటే, నెంబర్ 1 ఆయన ప్రాంతీయ దాని మామూలు భాషలో సామంతరాజులు అనొచ్చు మనం. ఈ ఉత్తరాంధ్ర ఒక సామంతరాజు ఇట్లా ఇది రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది. ఈ సామంతరాజుల్ని తగ్గించేసి రెగ్యులర్ పార్టీని నడపాలి. 26 జిల్లాలకి 26 జిల్లా అధ్యక్షులు, 26 జిల్లా ఇన్ఛార్జీలు మొత్తం కలిసి ఇడ్చుకొడితే 50 మంది. ఇంకోటి సోషల్ మీడియా అన్నది నాన్ ప్రొఫెషనల్గా నడుస్తుంది వైసీపీలో. వైసీపీకి అదృష్టం కొంత దురదృష్టం ఏంటంటే, అదృష్టం ఏంటంటే ఒక నిజాయితీగా ప్రభుత్వం పట్ల ఒక కన్స్ట్రక్టివ్గా మాట్లాడే జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు కావచ్చు, మాలాంటి అనలిస్ట్ అనొచ్చు. సరే మనకు ఆ గుర్తింపు ప్రత్యర్థులు ఈకపోవచ్చు, కానీ బట్ మనం సబ్జెక్టుగా మాట్లాడతాము. ఈ సబ్జెక్ట్ మాట్లాడితే ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి లాభం. సబ్జెక్ట్ ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది, వారితో కుమ్మక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్లా మాట్లాడే వాళ్ళు గణనీయంగా ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళందరూ కృషి, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, చంద్రబాబు అంటే ఇష్టం లేని మిడిల్ క్లాస్ ఒక బ్యాచ్, మేధావులు అనుకునే వాళ్ళు, రాజశేఖర అభిమానులు, వీళ్ళందరూ వాళ్ళ పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ఇది జగన్ గారికి అసట్టుగా మారింది. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే మన వల్లే వచ్చింది అనుకున్నాడు 2014 నుంచి 19 వరకు. కానీ 19 నుంచి 24 వరకు ఎవరు కొంత సొసైటీ పట్ల కన్సెంట్ ఉండే మనలాంటి అనుకునే వాళ్ళు తప్ప మనం ఎప్పుడైనా చేస్తాం ఇదే పని. కానీ ఆయన కోసం పనిచేయాలనుకునే వాళ్ళు, చంద్రబాబు గారి పట్ల వ్యతిరేకంగా ఉండేవాళ్ళు సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ కావాలి, వాళ్ళు ఓన్ చేసుకోవాలి. ఈ పార్టీ ఓన్ చేసుకోవడానికి వాళ్ళు అనుమానం ఏంటంటే 14 నుంచి 19 వరకు ఓన్ చేసుకున్నాం, ఏమైందో 19-24 మనం చూసినాం, అపాయింట్మెంట్ కూడా లేదు. రేపు ఈ 24 నుంచి 29 వరకు పనిచేస్తాం, మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ మొదటి 19 నుంచి 24 పరిస్థితి రాదా అన్న అనుమానం ఈ రోజు కూడా వాళ్ళకు. ఈ అనుమానాన్ని క్యాడర్లో ఉంది, సోషల్ యాక్టివిస్ట్లో ఉంది, సోషల్ మీడియాని ఎఫెక్ట్ నడిచే వాళ్ళు ఉంది. ఈ మూడిట్లో కానీ వీళ్ళు మారాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనలిజం రావాలి. సోషల్ మీడియాను కానీ పార్టీ నడపడంలో ప్రొఫెషనలిజం రావాలి. కాబట్టి ఇట్లాంటి వింగ్స్, అసలు వాళ్ళకి వింగ్స్ ఉన్నాయో కూడా తెలియదు. అసలు 10 ఏళ్ళు అయింది నాకు తెలిసి ఇంతవరకు తిరుపతిలో మాస్గా సభ్యత్వం చేసుకుని నేను ఎప్పుడు చూడాల. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మరి ఎక్కడ ఆన్లైన్లో సభ్యత్వం చేసుకుంటారో నాకు తెలియదు. సభ్యత్వం ఉండదు, మహాసభలు ఉండవు, వాళ్ళ పార్టీ ఉంటుంది. బట్ ఆ రకంగా పార్టీని ప్రొఫెషనల్ నడపాలి. ఒక ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అనే పద్ధతిలో వైసీపీ నడుస్తూ ఉంది. దానికి ఒక డైరెక్టర్లు ఉంటారు, దానికి ఒక సీఈఓ ఉంటాడు, ఒక చైర్మన్ ఉంటాడు. ఇప్పుడు వైసీపీ మక్కి అట్లా నడుస్తుంది, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా. అది జరగదు. ప్రైవేట్ కంపెనీ నడవచ్చు కానీ పార్టీ నడవదు. ఇది పబ్లిక్ రిలేషన్స్ సంబంధించింది. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాయి నుంచి పబ్లిక్ రిలేటెడ్ పార్టీగా మారాలి. అలా మారాలి. జగన్ గారి మీద నమ్మకం ఉంది, అనుమానం ఉంది. నమ్మకం, నమ్మిన వాళ్ళని, ఆయన కలిసిన వాళ్ళని న్యాయం చేస్తాడని, చివరి వరకు నిలబడతాడని, పోరాడతాడని. అపనమ్మకం అదే నాయకుడి పైన ఈయన మమ్మల్ని కలవడని, కలిస్తే అది బాగా చెప్పుకోవడానికి. అపనమ్మకం, నమ్మకం రెండు ఏకదారులు నడుస్తాను జగన్ గారి దగ్గర. దీన్ని మార్చుకోవాలి, నమ్మకాన్ని కలిగించాలి. అందుకు ప్రాథమికంగా ఆ పార్టీని ఒక లీడర్షిప్, ఒక కోర్ కమిటీ ఏమన్నా అనాలి,
విస్తృతంగా చేయగలిగితే జగన్ గారు చేయాలి. చేయకపోతే చంద్రబాబు గారి దయ మన ప్రాప్తం. చేస్తే చంద్రబాబు గారి అటు ఇటు గారి పరిపాలన కొట్టగలడు జగన్. ఎందుకంటే 40% ఇప్పుడే వచ్చాయంటే అవి ఆడికి పెరగత తగ్గదు. కానీ ఇవి చేయకుండా కేవలం ఇట్టే నడుపుతాననుకుంటే అప్పుడు చంద్రబాబు దయ ఈయన ప్రాప్తం. చంద్రబాబు గారు మీకు అవకాశం ఇస్తే కొనసాగుతారు, లేకపోతే మళ్ళీ ప్రతిపక్ష పాత్రకి పరిమితం. రైట్. చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి జగన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది ఫైనల్గా. నేను అనుకుంటుంది పాత కేసుల్లో అరెస్ట్ చేయలేరు. నేను ముందు కొత్త కేసులు, ఈ కుంభకోణాల కేసు, కొత్త కేసులు పెట్టి చేయాలి. అరెస్ట్ చేయడానికి నాకు తెలిసి పెద్ద సమస్య ఏం కాదు. శిక్షించడానికి సమస్య కావచ్చు. అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం వరకు ప్రభుత్వం అనుకుంటే చేసేవచ్చు అని చాలా గట్ల మనకు నిరూపిస్తున్నాయి. కాకపోతే విచారణ జరపడమే కదా, పెద్ద ఇబ్బంది ఏం కాదు. మళ్ళీ బెయిల్ ఇచ్చేస్తారు. అట్లా చేయదలుచుకున్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం అని మనకు తెలియదు. అయితే ఒక సంచలనం అవుతుంది. రెండోది, తెలుగుదేశానికి ఒక ఇబ్బంది ఉంది. మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం ద్వారా అంతవరకు కకాబికలంగా ఉన్న వాళ్ళందరూ ఇంకా తెగిద్దామని నిర్ణయానికి వచ్చారు తెలుగుదేశం పార్టీలో. ప్రజలేమో మారిపోయారు నేను అన్న, కానీ జగన్ గారికి వ్యతిరేకంగా ఓటేశారు, అది వేరే సంగతి. చంద్రబాబు గారికి అనుకూలందరూ కూడా ఏకటి అయిపోయినారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఇదేదో మనం కలవకపోతే మన పరిస్థితి అని భయాందోళన కలిగింది. ఆ రకంగా ఐక్యతకు దారితీసింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ఇక్కడ ఐక్యత సమస్య కాదు, ఇక్కడ అపనమ్మకం జగన్ పైన. మళ్ళీ ఇంకా సచినాపతిని మనోడే కదా అని మళ్ళీ ఒకటి అయిపోయినారు అనుకోండి, ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి అట్లాంటి స్టెప్ జరిగే అవకాశం ఉంది. రెండోది, నేను అనుకుంటా ఉండేది, ఈ రోజు అరెస్ట్ కేసు ముందుకు వెళ్ళారనుకోండి, బహుశా మీరు హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రశ్నిస్తాను అరెస్ట్ చేశారంటారు. ఎన్నికల ముందు పోయినారనుకోండి, ఆ పని అయితే తెలుగుదేశం చేస్తుందని నేను అనుకోండి. ఎందుకంటే ఇట్లాంటి చాలా జాగ్రత్తగా ఉంటారు. మిడిల్లో అరెస్ట్ చేసినారనుకోండి, ఈ సంక్షేమ పథకాలు ఏం అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేస్తే ఇబ్బంది వస్తుంది. అంటే జగన్ అరెస్ట్ చేయడంలో ఆ ఇబ్బంది ఉంది. అయినా ఛాలెంజ్ గా తీసుకుందాం అని అనుకుంటే నేను చెప్పలేను, కానీ అంత సులభం అయితే కాదు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం. కొత్త కేసుతోనే మాత్రం అరెస్ట్ చేయగలరు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజాగా జరుగుతున్న పరిణామాలు, అదే సందర్భంలో వాటి వెనకాల జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పురుషోత్తం రెడ్డి గారి స్పందన ఇది.